ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా అండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. मजान से चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे जान, हर सुकान के सुल्तान गुप्त चुबिश नवी सुकान अहले दिल महबूब कतास सुकान शनाज नायदे लरा कताइन जस बंदे फिर मोगोनम कीजी जहलन बरहन फिर में हर चकुनाद है हनायत बाशत ख्वाहिश शामशुद्दीन मोहम्मद हफीज. इटर्नल बिलवेड अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz Shiraj. Eternal beloved Avatar Meher Baba ki Jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలని గురు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపము. గురువు నుండి విని దాన్ని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిన సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు అన్నమాచార్యులు అందించినటువంటి సంకీర్తన. నేను ఈ సంకీర్తన మాత్రమే ప్రయాణించాను, భావార్థము చేయలేదు. ఒకవేళ అవతార పురుషుడు అనుమతిస్తే గురువు గారు వివరించ మనవి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ. శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ. శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ. పై పై నీ శరణమే పరమ పదంబు. శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ. పై పై నీ శరణమే పరమ పదంబు. శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ. పరమాత్మునిపై ఆత్మ ప్రవేశింపజేయుటే పరికింప పరకాయ ప్రవేశము. పరమాత్మునిపై ఆత్మ ప్రవేశింపజేయుటే పరికింప పరకాయ ప్రవేశము. పరమాత్మునిపై
ఆత్మ ప్రవేశింపచేయుటే పరికింప పరకాయ ప్రవేశము గరిమన హృదయాకాశమున తలచుటే గరిమన హృదయాకాశమున తలచుటే 20 అప్పిన ఎట్టి కేచరత్వము శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ పై నీ శరణమే పరమ పదంబు శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీ మంచి పరమహంస నామము ప్రాణుల చేవింట చంచుల వినేటి దూర శ్రవణము మంచి పరమహంస నామము ప్రాణుల చేవింట చంచుల వినేటి దూర శ్రవణము మంచి పరమహంస నామము ప్రాణుల చేవింట చంచుల వినేటి దూర శ్రవణము కాంచి రూపము 6 కమలాల ధ్యానించుట కాంచి రూపము 6 కమలాల ధ్యానించుట ఇంచగ దూర గమనము ఇంటిలో నౌట శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీయు పై నీ శరణమే పరమ పదంబు శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీయు సావధానమిలో చూపు సర్వదా నిన్ను చూచుట సావధానమిలో చూపు సర్వదా నిన్ను చూచుట తావులని అనిమిషత్వము చేరుట సమాధానమిలో చూపు సర్వదా నిన్ను చూచుట తావులని అనిమిషత్వము చేరుట సమాధానమిలో చూపు సర్వదా నిన్ను చూచుట తావులని అనిమిషత్వము చేరుట శ్రీ వెంకటేశ్వర నీ సేవకుడై నిలుచుటే శ్రీ వెంకటేశ్వర నీ సేవకుడై నిలుచుటే వేవేల తత్వజ్ఞాన విధులు నిలుచుట శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీయు పై నీ శరణమే పరమ పదంబు శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నీయు 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 जय संत प्रीतम अवतार मेहर बाबा की जय। ఇంతవరకు అంజప్ప గారు ప్రజెంట్ చేసినటువంటి అన్నమయ్య సంకీర్తన ఇది గతంలో మనము అన్నమయ్యతో మెహరోపాసనంలో మెహర్స్థాన్లో అన్నమయ్య అంటే ఏదైతే మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మెహర్స్థాన్లో ఇచ్చినటువంటి 8 సందేశాలలో ఈ యొక్క 7వ సందేశము కనెక్ట్ అయ్యేటువంటి సంకీర్తన అవతాడు చెప్పినటువంటి ఆ సందేశం అనేది ఇంకొకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాము. ది హార్ట్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద యాన్షియంట్ టెంపుల్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది యాన్షియంట్ వన్. పురాణ పురుషుడిని పూజించడానికి మానవుడికి తన హృదయమే ఎల్లప్పుడూ పురాణ దేవాలయంగా ఉన్నది. అంటే సాధారణంగా భగవంతుని పూజించాలి అంటే
అనాది కాలం నుండి వస్తున్నటువంటి ఒక అలవాటు. అది అవగాహన రాహిత్యమా లేక అవగాహనతో అంటే అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఒక పూజ అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే సాధారణంగా బాహ్యంగా జరిగేటువంటి పూజే. సాధారణంగా అంటే పూజ అంటే ఇప్పుడు అక్కడ అవతాడు స్పష్టంగా చెప్పాడు, ఎందుకంటే వర్షిప్ అంటేనే పూజ. సో భగవంతుని ఎలా పూజిస్తావు అంటే ఏముందండి, అక్కడ నాకు ఒక విగ్రహమో లేకపోతే ఆ దేవుడి ఒక పటమో ఏదో ఒక రూపం అంటే ఎదురుగుండా అంటే కనిపించేటువంటి ఆ విగ్రహానికి లేకపోతే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పటానికి ఏదో పూజ అనేది జరుగుతుంటుందండి. ఏదో పూలు వేయడమో లేకపోతే ఏదో మంత్రాలు చదవడమో. సో ఈ విధమైనటువంటి పూజ అనేది అనాది కాలం నుండి మనిషి అలవాటు పడ్డాడు. ఆ విధంగా చేయడం వల్ల ఏం జరిగింది అంటే, అది చెయ్యకూడదా అంటే ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా, ఎందుకంటే కర్మకాండ అనేది చాలా సూక్ష్మమైనటువంటి సబ్జెక్టు. ఇట్స్ వెరీ సటిల్ సబ్జెక్ట్ అని చెప్పాడు. ఇది అంత తేలిక అర్థం కాదు. ఎందుకంటే ఒక్కసారిగా ఆచారం నుండి విచారానికి రావడం అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదు. సాధారణంగా అది గురువు అనుగ్రహం ఉండాలి, తర్వాత ఆ సాధకుడి యొక్క పట్టుదల ఉండాలి, ఆ సాధకుడికి ఒక సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, అవగాహన ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇలా చాలా రకాలైనటువంటి దివ్య గుణాలు ఉంటే తప్ప దీని నుంచి బయటపడలేరు. వినడానికి ఆచారం నుండి విచారం అనేది వినడానికి చాలా తేలిగ్గా అనిపించచ్చేమో, కానీ అదంత తేలిక కాదని చెప్పాడు అవుతాడు. అందుకే అవుతాడు ఈ కర్మకాండల యొక్క చిక్కులు ఇరుక్కుపోయారు కాబట్టి మీరు అది చేత్తో తీస్తేనో లేకపోతే ఏదో రకంగా దాన్ని నిర్మూలన చేస్తే పోయేది కాదు, దాన్ని మాడి మసి చెయ్యాలి అనే ఉద్దేశంతో అవతారుడు పెట్టిన ప్రక్రియ ధుని. ధుని యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు, నువ్వు చేసినవన్నీ ఇంతవరకు ఏదైతే చేసావో అదంతా కూడా అది పొరపాటు నేను చెప్పట్లేదు, అక్కడే ఆగిపోతున్నావు. ఆచారం అనేది పొరపాటని చెప్పట్లేదు అవతాడు. కర్మకాండ అనేది అవసరం లేదని చెప్పటం లేదు, అక్కడే ఆగిపోతున్నావు. దాని ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో అది తెలుసుకోవాలి. ఒక మెట్టు పైకెక్కాలి కదా. ఒక చిన్న పిల్లవాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అవుతాడు. ఒక చిన్న పిల్లవాడిని మీరు 1వ క్లాసు 2వ క్లాస్ పిల్లవాడిని ఒకే తరగతిలో 1 సంవత్సరం కూర్చోబెడితే కాస్త అన్నీ నేర్చుకుంటాడు. ఓకే, తనతో పాటు అందరూ ఉన్నారు కాబట్టి నేర్చుకుంటారు. కానీ ఇంకొక సంవత్సరం వచ్చినా కూడా ఆ పిల్లవాడిని అదే క్లాస్లో పెట్టేస్తే ఫస్ట్ ఇదేంటి, నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా వేరే క్లాస్కి వెళ్ళిపోయారు కదా, నేనేది ఇక్కడే ఉన్నాను అని అంటే దాని గురించి ఆ విచారణ చేస్తూ ఆ పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే, ఇంకొక 3 సంవత్సరాల దాకా అలాగే పెట్టేస్తే ఆ పిల్లవాడు అడుగుతాడు, ఇంతకు మించి వేరే క్లాస్ అంటే ఏమీ లేదని అడుగుతాడు. ఆ పిల్లవాడు అడుగుతాడు, ఇది అవతాడు చెప్పిన ఎగ్జాంపుల్. ఆ పిల్లవాడు అడుగుతాడు, ఇదేంటి ఇక్కడే ఉన్నాను ఏంటి ఎంతకాలము, దీని తర్వాత ఇంకేమీ లేదా, వేరే క్లాస్ అంటూ ఏమీ లేదా, ఇంక నేర్చుకోవాల్సింది ఏమీ లేదా అనేది పిల్లవాడు అడుగుతున్నాడు తప్పించి కర్మకాండలో మునిగిన వాడు ఆ ప్రశ్న రావటం లేదన్నాడు, ఆ విచారణ చేయటం లేదు. కాబట్టి పూజ అనేది ఎప్పుడు కూడా బాహ్యంగా అనేది ఆచారంతో మొదలు పెట్టాలి, కానీ విచారణకు వచ్చేసరికి అది అంతర్గతంగా కావాలి. నువ్వు బయట ఉన్న దేవుని పూజించడం కాదు, నీలో ఉన్న దేవుని నువ్వు పూజించగలగాలి. ఎందుకంటే నువ్వు దేవుడు అవ్వాలి, నువ్వే దేవుడివి, నువ్వే భగవంతుడి అవ్వాలి అంటే, అవగాహన రావాలి అంటే నీలో అంతర్గతంగా ఆత్మరూపంలో అస్తిత్వ రూపంలో ఉన్న భగవంతుని నువ్వు గుర్తిస్తే తప్ప అంతర్గత పూజ అనేది నువ్వు చేయలేవు. అదే మానసిక పూజ అంటాడు భగవాన్ శ్రీరమణ మహర్షి కూడా. ఎందుకంటే నువ్వు బాహ్యంగా చేసినటువంటిది కూడా ఎంతకాలం అయినప్పటికీ కూడా అది ఎంతో దూరం తీసుకెళ్దు. అందుకే ఒక కర్మకాండ అనేది అందుకే చెప్పాడు అవుతాడు. కర్మకాండ అంటే ఏం జరిగిందంటే కూడా నువ్వు చేసేటువంటి కర్మ దానివల్ల కలిగేటువంటి ఫలితాలు నీకు వస్తుంది అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా వస్తుందని చెప్పాడు అవుతాడు. ఎలాంటి ఫలితాలు వస్తుంది అంటే 2 చెప్పాడు అవుతాడు గతంలో కూడా. దీనివల్ల నీకు వచ్చేవన్నీ కూడా ఒక టెంపరరీ రిలీఫ్, నీకు ఒక తాత్కాలికమైన ఉపశమనం ఇస్తుంది తప్పించి, కానీ నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత మానవ జన్మానికి ఒక అర్థం పరమార్థం నెరవేరాలి అంటే నీకు కావాల్సింది శాశ్వతమైన సహాయం. నీకు ఏది అవసరమో తెలుసు, ఒక మనిషిగా ఉన్నటువంటి నీకేం అవసరమో తెలుసా, తాత్కాలికమైన ఉపశమనంతో తృప్తి పడకూడదు, నువ్వు శాశ్వతమైన సహాయం వైపు నువ్వు వెళ్ళగలగాలి. అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది అని అడుగుతాడు. సో అందులో భాగంగానే సో కాబట్టి పురాణ పురుషుణ్ణి, అవతార పురుషుణ్ణి పూజించాలి అంటే ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు అవుతాడు,
ఎందుకంటే అది చూడడానికి అంటే అవతార పురుషుడి యొక్క తత్వం అర్థం కానంత వరకు ఎవరైనా మెహర్స్థానికి వచ్చారనుకోండి, అది కూడా సాధారణ రాముడి యొక్క విగ్రహము, కృష్ణుడి విగ్రహం కాబట్టి ఆయనకి పూజలు చేసేద్దామని మొదలు పెడతారనే ఉద్దేశంతో అప్రమత్తమై అవతాడు ఈ మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే అవతాడు ఇది ఇనాగ్రేషన్ చేసేసిన తర్వాత కూడా చాలామంది ఆ మెహర్స్థానికి వచ్చేవాళ్ళు, పూలు పండ్లు టెంకాయలు తీసుకొస్తుండేవారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పిన మాట, లేదండి బాబా చెప్పారు ఇది కాదు కావాల్సింది, ఇక్కడ ఇలా చెబుతూ కూడా ఈ కర్మకాండ దాటమంటున్నాడు అవతాడు, చూడండి ఒకసారి ఆ మెసేజ్ చూడండి అని ఈ మెసేజ్ చూపించేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే అలా చేస్తూ కూడా ఇలా చెయ్యొద్దు, దీన్ని కూడా దాట వెళ్ళండి, ఎందుకంటే బియాండ్ అంటాడు అవతాడు. నువ్వు రిచువల్స్కి కర్మకాండకి నువ్వు కాస్త అతీతంగా వెళ్ళగలిగితేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది. కాబట్టి అవతార పురుషుడైనటువంటి పురాణ పురుషుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అంటే మానవుడికి తన హృదయం ఏమనేది ఇవ్వబడింది అంతర్గతంగా. కాబట్టి ఆ హృదయమే ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా అంటే హృదయము అంటే ఇక్కడ ఈ క్షణంలో మనకి కనెక్ట్ అవ్వాల్సింది ఏంటి అన్నప్పుడు ఒక బిందువాత్మ అంతర్యామి లోపల ఆత్మరూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అదే ఆయన యొక్క ఆలయము, అది పురాణ ఆలయము, యాన్షియంట్ వన్. యాక్చువల్గా అది మామూలుగా నిన్న మొన్న కట్టింది కాదు. పురాణ పురుషుడు ఎంతటి యాన్షియంట్ వన్ననో ఈ దేవాలయం కూడా అప్పటి నుంచి యాన్షియంట్గానే ఉంది. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి కనెక్ట్ చేసుకుంటే అంటే అవతార పురుషుడి యొక్క సూటి మాటకి ధీటైనటువంటి సంకీర్తన అందిస్తున్నాడు అన్నమయ్య. ఇంతవరకు మనకి అంజప్ప గారు ఆలపించినటువంటి ఆ యొక్క సంకీర్తన కూడా, ఎందుకంటే దీని కొంచెము, ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి తత్వం దాగుంది, అవతార తత్వం మొత్తం ఇందులో దాగుందండి. కాబట్టి ప్రస్తుతానికి నాకు సమయానుకూలంగా క్లుప్తంగా నాకు అర్థమైనంత వరకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీని గురించి చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా గొప్ప అందుకని అవతార తత్వమే ఉంది ఈ సంకీర్తనలో. అది ఏంటి అనేది మరొక సందర్భంలో దాన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కానీ ప్రస్తుతానికి మాత్రం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదట పల్లవి చూస్తే 3 చరణాల్లో చూస్తే ఆయన చెప్పినటువంటి మార్గాలు కనిపిస్తుంది. భగవంతుణ్ణి ఎలా నువ్వు ఆయనని సంతోష పెట్టాలి, ఎలా పూజించాలి, ఎలా ఆయన సరెండర్ కాగలగాలి, సో ఆయన ఏ విధంగా ఆయనకి సేవకుడు కాగలగాలి అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక సిద్ధి అంటారండి, సిద్ధించడం అంటారు. ఆ సిద్ధి నుంచి చివరికి ఎలా ఆయనకి సేవకుడిగా, ఎలాగైతే మనకి హఫీజ్ చెప్పినట్లుగా ఒక స్లేవ్, ఒక బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అన్నాడు కదా, ఒక సేవకుడిగా భగవంతుడికి సేవకుడిగా ఎలా ఉండగలుగుతాడు అనేది పూర్తిగా క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో ఉన్నటువంటి అవతార తత్వం. కాబట్టి మొట్టమొదటిది ఏంటి అన్నప్పుడు ఈ మాట కూడా నేను భగవాన్ శ్రీ రమణ మహర్షితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, సాధారణంగా సిద్ధి అంటే ఏమనిపిస్తుంది అంటే అనేక జన్మలుగా అనేక రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తే కూడా చాలా వరకు చెప్పేది ఏంటి అన్నప్పుడు ఏదైనా అభ్యాసం చేస్తే సిద్ధి వస్తుందండి. సాధారణంగా అతనికి ఎలా సిద్ధించిందండి, అంత గొప్ప సిద్ధుడు అయ్యాడు, ఎలా అయ్యాడంటే అతను అడిగి చెప్తాడు. సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే అతను ప్రాక్టీస్ చేశాడండి, చాలా ధ్యానం చేశాడండి, చాలా యోగంలో అతను పండిపోయాడు కాబట్టి అతనికి సిద్ధించిందండి అంటారు. కానీ రమణ మహర్షి చాలా సింపుల్గా చెప్పాడండి, ఏమీ లేదని చెప్పాడు. సిద్ధంగా ఉన్న దానిని గుర్తించడమే సిద్ధి అన్నాడండి. సింపుల్గా చెప్పాడండి. సింపుల్గా అవతార తత్వాన్ని ఇంత గొప్పగా ఇంత సింపుల్గా ఎవరు చెప్పలేరు. సింపుల్గా చెప్పాడు, సిద్ధంగా ఉన్న దానిని నువ్వు గుర్తించడమే సిద్ధిరా, నువ్వే సిద్ధుడివి. నీకు ఏదైతే సిద్ధించిందో, నీకు ఏదైతే ఈ మానవ జన్మతో పాటు ప్రాప్తించిందో నువ్వు దాన్ని గుర్తించగలిగితే నువ్వే సిద్ధుడివి. ఏమిచ్చాడు మానవ జన్మతో మనకి ప్రాప్తించిందండి? ఈ మానవ జన్మతో పాటు మనకి 2 ప్రాప్తించింది. ఏంటండి ఆ 2? పూర్తి చైతన్యము, వివేకమైన బుద్ధి. పూర్తి చైతన్యము, వివేకవంతమైన బుద్ధి. వివేకం అనేది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. సత్సంగం కావచ్చు, మెహరా పాసన వాళ్ళు సంపాదించుకుంటే తప్ప బుద్ధిని గుర్తించలేరు. కాబట్టి మొదటిది ఏంటి? పూర్తి చైతన్యము, రెండోది బుద్ధి. ఈ రెండిటిని గుర్తించగలిగావంటే నువ్వే సిద్ధుడివి అంటున్నాడు రమణ మహర్షి. కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. అదే స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి కనెక్ట్ అయిన మాట ఏంటి అన్న పల్లవి తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు అన్నమయ్య? శ్రీపతి అంటే భగవంతుని రకరకాల నామాలతో ఆయన ఎప్పుడు కూడా సంబోధిస్తూ ఉంటాడు, ఆయన ఎలా కీర్తిస్తుంటాడు కాబట్టి. సో శ్రీపతి అన్నప్పుడు ఓ భగవంతుడా, నువ్వు సిద్ధించడమే సిద్ధులన్నీయు.
నువ్వు నాకు దొరికావు అంటే అవతడు ఎప్పుడు చెప్తాడండి ఆ మాట. ఎందుకంటే నేను మీకు దొరకడము అది మీ అదృష్టం అన్నాడు అవుతాడు. నేను మీకు దొరకడం అనేది అనేక జన్మల్లో మీరు నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ జన్మలో మీకు దొరికానన్నాడు అవుతాడు. చాలా గొప్ప మాట అండి ఆ మాట. ఎందుకంటే ఈ జన్మ యొక్క ప్రాముఖ్యత, ఈ జన్మ యొక్క ప్రాధాన్యత, ఎంత ఇంపార్టెన్స్ ఉంది. అవతార పురుషుడితో సాంగత్యం గల ఆ జన్మ అనేది అస్సలు నువ్వు ఊహించలేవు, ఊహ ద్వారా నువ్వు అందుకోలేవు. అంత అదృష్టవంతుడు నువ్వు అంటాడు అవుతాడు ఎప్పుడు కూడా. అనేక జన్మల్లో నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వీడి నా బిడ్డ అలసిపోయాడు నన్ను తెలుసుకునే ప్రయత్నంలో అందుకే ఈసారి నువ్వు ఎక్కువ అలసిపోకుండా ఆ శ్రమ నేను పడి నేను నీకు దొరికాను అన్నాడు అవుతాడు. కాబట్టి ఇది అర్థం చేసుకున్నాడు అన్నమయ్య. ఇదే అంటున్నాడు, నువ్వు నన్ను సిద్ధించుటే నాకు నువ్వు సిద్ధించావు, అదే నాకు సిద్ధి. నాకు ఇవన్నీ సిద్ధులంటూ ఏదైనా ఉంది అంటే నువ్వు నాకు సిద్ధించడమే, నాకు నువ్వు దొరకడమే నాకు సిద్ధులన్నీయు. కాబట్టి పై నీ శరణమే పరమ పదంబు. పరమపదం అంటే ఏంటి? మోక్షం అండి. పరమపదానికి చేరాడు అంటే మోక్షం పొందినట్లు. నాకు మోక్షము ఎక్కడికో వెళ్ళాకో లేకపోతే నేను ఐక్యమైన తర్వాత కాదు, నేను నీకు శరణం అవ్వడమే అదే పరమపదం అయ్యా. నాకు నీ పాదాల దగ్గర ధూళిగా మారడమే నాకు మోక్షం అయ్యా. నీ పాద సేవ చేసేటువంటి అదృష్టం కలగడమే నాకు అదే మోక్షం తప్ప నాకు ఇంక వేరే నాకేమీ తెలియదయ్యా అంటున్నాడు అన్నమయ్య. కాబట్టి నీ శరణమే, శరణం అంటే సరెండర్. అండ్ నువ్వు సరెండర్ అయిపోతే ఏం జరుగుతుంది? నీకు అక్కడ ఏం కనిపిస్తుంది? సో నీ గురువు, నువ్వు నమ్ముకున్న భగవంతుడి పాదాలు తప్ప ఏం కనబడదు. అదే పరమ పదంబు. పరము అంటే ఏంటి? గొప్పదైనటువంటి పదంబు, అదే మోక్షము అని చెబుతూ ఇక్కడి నుంచి ఒక్కొక్క మార్గం చెప్తాడు అన్నమయ్య. మొదటిది ఏంటి? పరకాయ ప్రవేశం. సాధారణంగా వేదాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆదిశంకరాచార్య జీవితం ఒక్కసారి మీరు కాస్త విశ్లేషిస్తే దాంట్లో చాలా చోట్ల ఆదిశంకరాచార్య పరకాయ ప్రవేశం చేశారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ జీవరాశులు అయినప్పటికీ కూడా ఆ పరకాయ ప్రవేశం ఒక చేపలో కానీ కప్పలో కానీ పాములో కానీ అలా పరకాయ ప్రవేశం అనేటువంటిది ఒక యోగంలో ఒక ప్రక్రియ అంతే. కానీ ఇదంతా అంటున్నారు ఈ పరకాయ ప్రవేశం చేయాలి నాకు ఎవరో చెప్తున్నారు, కానీ నాకంటూ పరకాయ ప్రవేశం నాదంటూ ఉందయ్యా. ఏంటో తెలుసా? పరమాత్మునిపై ఆత్మ ప్రవేశింపచేయుటే. పరమాత్మ అయినటువంటి నీ మీద నా ఆత్మ ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టాలయ్యా. ఎందుకంటే ఈ ఆత్మ నీకు సంబంధించింది. ఈ ఆత్మ ఎవరిది? నువ్వే. నాలో ఉన్నటువంటి, నా లోపల ఉన్నటువంటి మెహర్ బాబా ఎక్కడ ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి బయట ఉన్నటువంటి మెహర్ బాబా ఏం చేస్తున్నాడు అంటే నీ హృదయంలో నన్ను ప్రేమించు అని చెప్పినప్పుడు బయట ఉన్న మెహర్ బాబా లోపల ఉన్న మెహర్ బాబాని పరిచయం చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? నేను నాకంటూ పరకాయ ప్రవేశం ఏదన్నా ఉందంటే నాలో ఉన్నటువంటి ఆత్మ ఎవరి మీద ప్రవేశింప చేయాలి? పరమాత్ముడి మీద ప్రవేశింప చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అబద్ధాలే కదయ్యా. ఎందుకంటే శరీరాలు చూస్తాము, శరీరాలను చూసి అది కాస్త పొంగిపోతాము అనుకుంటే శరీరాలు కూడా నువ్వు చెప్పేస్తావు. ఏం చెప్పావు? ఈ ఒక శరీరమే కాదురా, నీకున్నటువంటి మిగతా 2 శరీరాలు, ఈ 3 కలిపి నీ ఆత్మ యొక్క నీడలే. పోనీ ప్రపంచాలైన నిజాలు కదా, పోనీ అక్కడైనా అనుభవిద్దామంటే అది కూడా నా యొక్క నీడలు అని చెప్తున్నావు. కాబట్టి ఇక్కడ ఆత్మ పరమాత్మ తప్ప ఇంక గొప్పదైనటువంటిది, నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనదంటూ ఏదైనా ఉందయ్యా అంటే అది ఎవరయ్యా? ఒక పరమాత్మ తప్ప. కాబట్టి నీ మీద నా యొక్క ఆత్మ ప్రవేశింప చేయడమే నాకు తెలిసిన పరకాయ ప్రవేశము. కాబట్టి ఆ యోగాల్లో అలా జీవరాశిలోకి వెళ్తారంటాయా? అది నాకు తెలియదయ్యా. నాకు తెలిసింది ఈ పరకాయ ప్రవేశమే. కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక మార్గము ఇదొకటి. రెండోది ఏంటి? కేచరత్వం అంటారు. కేచరత్వం అంటే లేదంటే విహరించడం, విహారం అంటే ఇప్పుడు ఏదైనా గొప్ప యోగులు ఏం చేస్తారంటే ఎవరో కాదు, మనకి చాంగ్దేవ్ కానీ వీళ్ళందరూ కూడా విహరించేవాళ్ళు, చేసేవాళ్ళు కూడా, వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఇలా విహరిస్తూ ఉంటారు, అది కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నా విహారం ఎలాంటిదో తెలుసా? గరిమ నా హృదయాకాశమున తలచుటే గిరవై అబ్బిన ఎట్టి కేచరత్వము. కాబట్టి నేను ఎలా తలుచుకోవాలో తెలుసా? గొప్ప మాట చెప్తున్నాడు అండి ఇక్కడ. అవతాడు మాట కనెక్ట్ చేసుకుంటే ఇదే చెప్తున్నాడు అవతాడు. నీ యొక్క హృదయం అనేటువంటిది నా పురాణ దేవాలయంగా నువ్వు మలుచుకోగలగాలి అంటే నువ్వు ఎక్కడ తలుచుకోవాలి?
మనసులో తలుచుకోవాలా లేకపోతే నోటి ద్వారా తలుచుకోవాలా, నువ్వు చేసే నామం ద్వారా తలుచుకోవాలి అంటే కాదంటున్నాడు. ఒక ఆకాశం ఉంది, నీలో కూడా ఆకాశం ఉంది. పంచభూతాలు బయటే కాదు, లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి. సో నేను చెప్పేది అంతర్గతమైన ఆకాశము, బయట కనిపించే ఆకాశం కాదు. నాలో కూడా ఒక ఆకాశం ఉంది. ఏంటది? అది గరిమ. గరిమ అంటే గొప్పదైనా నా హృదయ ఆకాశమున. ఎక్కడ తలుచుకోవాలి నిన్ను? నా హృదయంలో కూడా ఆకాశం ఉందయ్యా, అందులో నేను తలుచుకుంటే అదే అబ్బింది నాకు, అదే నాకు అలవాటయింది. ఏంటది? అదే నేను చేసేటువంటి గగన విహారము. కేచరత్వం అంటే ఏంటి? విహారము. అంటే ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి. ప్రపంచానికి తెలిసినటువంటి సాధన వేరు, అన్నమయ్య చెప్పేటువంటి సాధన వేరు. ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే మన అవతారు చెప్పే ప్రతి మాట కనెక్ట్ అవుతుంది. ఇక రెండో చరణానికి వచ్చేసరికి, మంచి పరమహంస నామము ప్రాణులచే వింట చంచుల వినేటి దూరదర్శనము. దూరదర్శనం అంటే ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఫోన్ అండి. ఫోన్ దూరశ్రవణం. దూరదర్శనం అంటే టీవీ అండి. ఒక టైంలో మనకి దూరదర్శనం వచ్చేది, మనకి DD1లో DD8లో తెలుగు హిందీ వచ్చేదండి. అప్పుడు దూరశ్రవణం అంటే అప్పుడు ఏం చేసేవారు? అన్నమయ్య సమయంలో కూడా ఆయన ఫోన్ గురించి మాట్లాడుతున్నాడు. దూరదర్శనం అనలే, శ్రవణం అంటున్నాడు. ఫోన్ అంటే ఏంటి? ఆ టైంలో కూడా అలా పంపించేవారు. పైన కొంచెం చాటింపు వేయడము, లేక గట్టిగా మాట్లాడడం విన్నప్పుడు అది చాటింపు వేసినప్పుడు అది శ్రవణం. దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఆ దండోర వేయడం వల్ల వినిపించేది. కాబట్టి ఇది కూడా యోగంలో ప్రక్రియ అంట. ఏది? దూరంగా ఉన్న వాళ్ళని కూడా వినిపించేలాగా చేయొచ్చు అంట. కానీ నాకేంటో తెలుసా? నీ నామం ఏదైతే ఉందో, ఎందుకంటే పరమహంస అంటే ఇక్కడ మనకి ఇది కాదండి. ఎందుకంటే మనకి గాడ్ స్పీక్స్లో చార్ట్ నెంబర్ 5లో ఇచ్చినటువంటి పరమహంస కాదండి, ఇక్కడ వేరే రకంగా వాడాడు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పరమహంసని కూడా భగవంతుడిగానే వాడాడు ఆయన. ఎందుకంటే అది కూడా భగవంతుడే. ఎందుకంటే చార్ట్ నెంబర్ 5లో మనం చూస్తే కూడా భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత 7వ భూమికి వెళ్ళిన తర్వాత మనకి మజ్జూబ్ తర్వాత మనకు వచ్చేది పరమహంస, తర్వాత జీవన్ముక్త, ఆ తర్వాత వచ్చేది సద్గురు. ఇది మనకు ఉన్నటువంటిది. సో ఆ రకంగా భగవంతుని తీసుకుంటున్నాడు అన్నమయ్య. కాబట్టి సో భగవంతుడి యొక్క నామం అనేది ప్రాణుల చేత వినడమే. ఎవరి చేత వినగలగాలి నేను? ఎవరైనా నా కళ్ళ ముందు ఎవరైనా నీ భగవన్నామం చెప్పితే వింటానే, అదే నాకు దూరశ్రవణము. ఏదో ఎక్కడో నేను ఏదో గొప్ప యోగ ప్రక్రియల్లో ఏదో గొప్పగా సాధించి నాకు వచ్చే సిద్ధుల ద్వారా వచ్చేది కాదయ్యా. నీ ఇతరుల ప్రాణులు, నేను మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు చేత వాళ్ళు నీ నామం చెప్తూ ఉంటే వినగలుగుతున్నానే, అదే నాకు దూరశ్రవణమయ్యా. నాకు ఇంకేమి నాకు తెలియదు, నాకు అది చాలు. నీ నామం అనేది నా ద్వారా నేను వినడమే కాకుండా ఇతరుల ద్వారా కూడా నాకు వినిపిస్తున్నావు అంటే అంతకు మించిన దూరశ్రవణం నాకేముందయ్యా అంటున్నాడు అన్నమయ్య. కాంచి నీ రూపము 6 కమలాల ధ్యానించుట ఎంచగా దూరగమన మింటిలో నౌట. సో నీ రూపమును అంటే 6 కమలాలుగా ఎలా భగవంతుని ఎలా వర్ణిస్తున్నాడు చూడండి అన్నమయ్య. ఎలా వర్ణిస్తున్నాడు అంటే కళ్ళ ముందు అంటే మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణాల్లో కూడా ఎలా చూడగలుగుతున్నాడు భగవంతుడిని అంటే ఆయన వెళ్ళిన ఒక ప్రయాణం ఉంది, మనం ముందు తెలుసుకోబోతున్నాం. అవతాడు ఒక మాటలో తెలుసుకోబోతున్నాం. ఎలా చూస్తున్నాడు? నీ రూపము 6 కమలాలుగా ఉందంట. అంటే ఒక కమలం అనేటువంటి ఫ్లవర్స్ ఏదైతే ఉందో దానిని 6గా చేర్చినప్పుడు ఎలాగైతే కనిపిస్తుందో అటువంటి గొప్ప కమల రూపంలో చూస్తున్నాడు. ఎవరిని? భగవంతుని చూస్తున్నాడు అన్నమయ్య. నీ రూపము 6 కమలములుగా ధ్యానించడమే. నేను ఎలా ధ్యానిస్తానో తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే రకరకాలుగా వర్ణించాలందయ్యా నిన్ను. ఆ ప్రకృతిలో కనిపించేటువంటి కమలాల్ని నీకోసమే ఆ కమలాలన్నిటిని కూడా అన్నిటిని ఒక చోట చేరిస్తే అలా నేను ధ్యానించడమే ఎన్నుకోదగిన దూర ప్రయాణము. కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నిన్ను చూడాలంటే నిన్ను ధ్యానించాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం. నేను ఉన్న చోటే కూర్చోని నిన్ను ఎలా ధ్యానించాలి? ఈ కమలాలుగా 6 కమలాలుగా నేను ఎంచుకున్నటువంటి దూర ప్రయాణము. ఇంతకుముందు ఏం చెప్పాడు? కేచరత్వం చెప్పాడు. ఇప్పుడు గమనం అంటే ఏంటి అంటే ప్రయాణము. కాబట్టి ఎక్కడో వెళ్ళి నేను గర్భగుడిలో ఉన్నటువంటి నిన్ను చూసి ఆనందపడ్డం కాదయ్యా, ఇక్కడే నేను చూడగలుగుతున్నాను, ఉన్న చోట నేను చూడగలుగుతున్నాను. అంటే దీన్ని బట్టి అంటే ఇంతకుముందు ఒక సంకేతం చెప్పినట్లుగా ఏం చెప్పాడు అన్నమయ్య? తెలిసి నేను ఉన్న చోటే దివ్య వైకుంఠం. అలా చెప్తున్నాడు ఇక్కడ. అతను ఎక్కడికి కదలే, గడప కూడా దాటకుండా భగవద్ దర్శనం చేస్తున్నాడు అన్నమయ్య. తెలిసి నేనున్న చోట నాకు తెలియాలి.
కాబట్టి అదే నాకు దివ్య వైకుంఠం. వైకుంఠం అంటే శరీరం విడిచిపెట్టాక మోక్షం పొందాక కాదయ్యా, నాకు ఇప్పుడే ఈ చోట్లో నాకు దివ్య వైకుంఠంలా కనబడుతోంది. అది ఎలా జరిగింది అనేది కూడా మనకి అవతాడి మాటలు ముందు ముందు మనం తెలుసుకోబోతున్నాము కొన్ని రోజుల్లో. ఇకపోతే చివరి చరణంలో ఏం చెప్తున్నాడు అన్నమయ్య, సావధానమే లోచూపు సర్వదా నిన్ను చూచుట, తావులని అనిమిషమత్వము చేరుట. సావధానం అంటే శ్రద్ధ అండి. శ్రద్ధ అంటే ఏంటి అన్నప్పుడు శ్రద్ధ ఏం చేస్తుంది, మనకి ప్రతిసారి శ్రద్ధగా ఆలకించండి అని చెప్పాడు అవుతాడు. సో ఒకవేళ అవతార పురుషుడి యొక్క మాటని శ్రద్ధగా ఆలకించడం ద్వారా మనకి జరిగే ఫలితం ఏంటండి, ఏ రిజల్ట్ వస్తుంది మనకి? నీ కళ్ళు కూడా తెరుచుకుంటుంది. యువర్ ఐస్ విల్ ఓపెన్ టు అన్నాడు అవుతాడు. ఇఫ్ లిజన్ కేర్ఫుల్లీ యువర్ ఐస్ విల్ ఓపెన్ టు అన్నాడు. అంటే కేర్ఫుల్లీ అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటంటే సావధానమున, దాన్ని అవుతాడు గ్రాడ్యువలీ అంటాడు. సావధానముగా, ఎందుకంటే ఆ సావధానంగా నీకు ఒక ప్రోగ్రెస్ అనేది, పురోగతి అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను చూడగలుగుతున్నాను. ఎలా చూడగలుగుతున్నాను? అంతర్గతంగా చూడగలుగుతున్నాను. అవతాడు చెప్పే మాట అది. ఎందుకంటే నువ్వు నన్ను బయట చూడడం కాదు, నన్ను నీలో నువ్వు చూడగలిగిన నాడే అదే నిజమైన దర్శనం. నువ్వు నన్ను నీలో చూడగలగాలి. ఎక్కడ చూస్తున్నావు? ఇప్పటికి ఎక్కడ చూస్తున్నావు? ఏ కళతో చూస్తున్నావు? ఇది కాదు, లోచూపు, అంతర్గతంగా నీలో నేను ఉన్నాను, నీతోనే నేను ఉన్నాను, నీలాగే నేను ఉన్నాను. కానీ అలా నువ్వు ఎప్పుడైనా అనుభవించగలుగుతున్నావా? కనీసం అవగాహన తెచ్చుకోగలుగుతున్నావా? ఇది చెప్తున్నాడు. అంటే శ్రద్ధ సావధానంలో ఏం జరుగుతుంది అంటే అంతర్గతంగా, కరెక్ట్గా చెప్పాలి అంటే అంతర్ముఖం అవుతాడు. మనకి స్టార్టింగ్లో ఈ భూమికల్లో స్టార్టింగ్ చెప్పిన మాట, ఆ భూమికల్లో అంతర్ముఖం అవుతాడు. దానివల్ల ఏం జరుగుతుంది, అన్ని విధాల నిన్ను చూడడము. తావులని అనిమిషత్వము అంటే అందరిలో, సమస్త జీవరాశులలో ఉండేది. రూపాలు మారచ్చు, నామాలు మారచ్చేమో తప్ప ఉన్నటువంటి సద్వస్తు ఒక్కటే, ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అది చీమలైన మెహర్ బాబా ఆత్మరూపంలో ఉన్నాడు, దోమలైన ఆత్మరూపంలో మెహర్ బాబా ఉన్నాడు, కుక్కలు అయినప్పటికీ కూడా ఆత్మరూపంలో మెహర్ బాబా ఉన్నాడు. అక్కడ నామరూపాలు మారింది, స్వభావాలు మారింది, చైతన్యం మారింది, సంస్కారాలు మారిందేమో తప్ప అందులో ఉన్నటువంటి సద్వస్తు మారలేదు. అదే ఆత్మ. ఇది ఎప్పుడు తెలుసుకున్నాను, నాలో నిన్ను చూసుకుంటే నాకు అర్థమైంది వాళ్ళలో ఉండేది కూడా నువ్వే. ఈ విధంగా ఆత్మలన్నీ ఒక్కటే అనేటువంటి మొట్టమొదటి మాట ఒక్కసారి స్మరించుకోవచ్చు మనం. అవతాడు స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి, ఆత్మలన్నీ ఒక్కటే అనే మాటతో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా చూడడము. చివరికి ఏం చెప్తున్నాడు, శ్రీ వెంకటేశ్వర నీ సేవకుడై నిలుచుటే వేవేలు తత్వజ్ఞాన విధుల నిలుచుట. కాబట్టి నేను ఎలా చేయాలి ఇక్కడ, ముఖ్యంగా నీ సేవకుడై. ఎందుకంటే అన్నమయ్య చెప్పినట్లుగా ఎందుకు ఇన్ని జన్మలు నీకు పొడిగించుకుంటూ వెళ్తున్నావు, వచ్చిన ప్రతిసారి ఎందుకు నీకు గత జన్మల్లో ప్రతి జన్మలో చివరిలో నీకు అసలు పునర్జన్మ ఎందుకు వస్తుంది అంటే ఒక అవతల ఒక గొప్ప మాట చెప్తాడండి. ఎలా చెప్తాడంటే, ప్రతి జన్మలో నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు శరీరం విడిచిపెట్టే వరకు నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు అలా ఊహించుకుంటున్నావు. కానీ శరీరం విడిచిపెట్టే సమయం ఎప్పుడైనా గుర్తించావా? గొప్ప మాట అండి. ప్రతిసారి అంటే అవతార పురుషుడిని ఒక అతను అడుగుతాడు, ఒక సాధకుడు అడుగుతాడు, ఎందుకు బాబా ఇన్కార్నేషన్ అంటే సరిపోతుంది కదా, ఈ జన్మే కదా, మళ్ళీ వచ్చాడు కదా అన్నప్పుడు, కాదు, ఎందుకు రీఇన్కార్నేషన్ అన్నావు, ఎందుకు రిపీట్ అవుతుంది? అంటే ఏంటి, రిపీటేషన్, రిపీట్ అవ్వడమే. మళ్ళీ పునః అంటారు తెలుగులో. పునః అంటే ఏంటి, అది కూడా మనకి ఆదిశంకర్ చెప్పినట్లుగా పునరపి మరణం పునరపి జననం. కాబట్టి ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఎంతవరకు జరుగుతుంది, అసలు ఎందుకు పునః ఎందుకు వస్తుంది బాబా అన్నప్పుడు, ప్రతి మనిషి పుట్టుకుని పట్టించుకుంటున్నాడు, బతుకును పట్టించుకుంటున్నాడు, కానీ చావుని పట్టించుకోవట్లేదు ప్రతి మనిషి. ఎందుకంటే ఆ చావు పట్టించుకోవడం పక్కన పెట్టు, దాని గురించి ఎవరైనా మాట్లాడితేనే భయపడిపోతున్నాడు, ఇప్పటికీ భయపడిపోతున్నాడు. నిజానికి ఆ భయమే పునర్జన్మకి కారణమవుతోంది. ఎందుకంటే నువ్వు ప్రతి జన్మల్లో నీ యొక్క మరణం బట్టే నీకు పునర్జన్మ నిర్ణయించబడుతోంది, మరణం బట్టే నీకు జన్మ రాహిత్యం కూడా ఉంటుంది. అందుకే మరణం గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్స్ నథింగ్ బట్ ఎ డిసోసియేషన్. నువ్వు జస్ట్ విడిపోతున్నావు అంతే. మరణం వల్ల ఇక్కడ ఎవ్వరికి కూడా నష్టం లేదు. ఇక్కడ మనకి స్పష్టంగా రూమి చెప్పినట్లుగా ఎన్నిసార్లు నేను మరణించినా కూడా నేను ఎక్కడ తక్కువ కాలేదు, ఎక్కడ తక్కువ అవ్వలేదు. గొప్ప మాట అండి. అసెండింగ్ సోల్ స్టార్టింగ్లో మనం చెప్పాడు రూమి కూడా స్పష్టంగా, ఎక్కడ కూడా తగ్గలేదు నేను.
ఎక్కడ కూడా ఎక్కడ నాకు పురోగతి ఉంది తప్పించి అధోగతి లేదు. అవగాహన లేకపోయేసరికి మరణం అంటే భయపడుతున్నాను, అవగాహన లేకపోయేసరికి మరణం అంటే బాధపడుతున్నాను, అవగాహన లేకపోయేసరికి మరణం అంటే ఏదో దూరం అయిపోయింది, ఎడబాటు అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి నువ్వు నీ భగవంతుడితో కలిగిన ఎడబాటుని ఒక్కసారి కనుక నువ్వు గుర్తిస్తే ఇక్కడ ఎవ్వరు నీతో ఎడబాటు జరగలేదు అనిపిస్తుంది. ముందు నీ ఎడబాటు, నీతో పాటు ఉన్న వాళ్ళతో ఉన్న ఎడబాటు గురించి నువ్వు బాధపడుతున్నావు తప్ప, నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు పరమాత్మ నుంచి ఎడబాటు కలిగింది అనేది కనుక నువ్వు గుర్తించగలిగితే ఇక్కడ ఎవ్వరు దగ్గర లేరు, ఎవ్వరు దూరం అవ్వలేదు అనే స్పష్టమైన అవగాహన ఇస్తాడు మనకి రూమీ కూడా స్టార్టింగ్లో ఆయన చెప్పినటువంటి ది అసెండింగ్ సోల్లో. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ప్రతిసారి ఏం జరుగుతోంది అన్నం ఏం చెప్పాడు క్లియర్గా అంటే, ప్రతిసారి నువ్వు లోకదాసుడు అవుతున్నావు తప్ప హరిదాసుడు కాలేకపోతున్నావు. దిస్ అ ప్రాబ్లం. పునర్జన్మ ఎందుకంటే అవతాడు చెప్పిన మాట ఏంటి, నీ మరణం పట్ల నువ్వు ఎరుకతో లేవు కాబట్టి నీకు పునర్జన్మ వచ్చింది. ఒక్కసారి రివైండ్ చేసుకో. మర్చిపోయాను, గత జన్మ మర్చిపోయాను అంటే మాత్రం నేను ఒప్పుకోను. కాస్త రివైండ్ చేసుకుని నేను చూపిస్తా అంటాడు అవుతాడు. నేను చూపిస్తాను, మొత్తం చూపించను, కానీ గత జన్మలను శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ సన్నివేశాన్ని మొత్తం ఇంకోసారి కావాలంటే నీకు చూపిస్తా, ఏం చేస్తావో చూపిస్తా, క్లియర్గా చూపిస్తా. ఎందుకంటే స్పష్టంగా ఉంటుంది, అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ జన్మలో కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు నీకు ఒక సమయంలో చచ్చిపోతానేమో అని భయం వచ్చినప్పుడు, అప్పుడు నీకున్నటువంటి అంతర్గతంగా నువ్వు పడే భయాల్ని ఒక్కసారి నువ్వు విచారణ చెయ్యి. ఏమనిపిస్తుందో తెలుసా, వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళకి దూరం అయిపోతానేమో, వీళ్ళు నాకు దూరం అయిపోతారు, ఇంక నేను చూడలేనేమో అనే భయం ఉంటుంది. అంటే ఎరుక లేదని అర్థం. అంటే భయపడుతున్నావంటేనే ఎరుక లేదని అర్థము. బాగా అర్థం చేసుకోవాలండి, పాయింట్ని అర్థం చేసుకోవాలి. అవతాడు చెప్తే ఎంతో శ్రమించి చెప్తున్న మాటలు కాబట్టి శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ ఎరుక లేకపోవడం వలనే, ఆ మరణం సమయంలో నీకు ఎరుక లేకపోవడమే అసలైనటువంటి పునర్జన్మికి కారణము. అందుకే అన్నమే అదే అన్నాడు, ఎరుక గలుగునాడు ఎరగడట. మామూలు టైంలో ఎరుకతో ఉంటున్నాడు కాదు, ఎరుక గలుగునాడు ఒకనాడు వస్తుంది. ఏంటా నాడు? ఇదే మరణ సమయమే. మరణ సమయంలో నీకు ఎరుక ఉండటం లేదు, అక్కడ ఉండాలి ఎరుక. ఓహో, నా శరీరం విడిచిపెడుతున్నానా, ఓహో అంటే సంస్కారాలు పూర్తిగా ఖర్చు అయిందా, ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిందా అనుకుంటున్నావా, ఇంకా చేయాల్సిన పని మిగిలింది అని భయపడుతున్నావా అంటే రెండోది జరుగుతుంది సాధారణంగా. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు అన్నమయ్య కూడా. కాబట్టి ప్రతిసారి ఏమవుతోంది అంటే లోకదాసుడుగా వస్తున్నావు కాబట్టి పునర్జన్మలు వస్తుంది. కాబట్టి నువ్వు లోకదాసుడు కాకుండా ఉండాలి అంటే ఏం జరగాలి, ఇక్కడ హరిదాసుడు కాగలగాలి. సులోచనమ్మ గారు కొంచెం మ్యూట్ చేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఓ శ్రీ వెంకటేశ్వర నీ సేవకుడై. కాబట్టి ఇంతవరకు ఏం చేశాను, లోక సేవకుడు అయ్యాను కాబట్టి నిలబడలేకపోయాను. నిలబడాలండి. అవుతాడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే నువ్వు నిలబడడం మర్చిపోయావు, ఉంటే పడిపోవడము, లేస్తే ఎందుకంటే గతంలో జరిగిన విషయాల్ని నిరంతరము ఊహించుకుంటూ పడిపోవడం అని జరుగుతూ ఉంది. లేదు, ఒకసారి లేచి కాస్త శక్తి వచ్చిందంటే మాత్రం భవిష్యత్తులోకి ఆశతో పరిగెత్తుతున్నావే తప్ప, ఒకటి గతంలో పడిపోవడము, లేకపోతే భవిష్యత్తులోకి పరిగెత్తడము. ఎక్కడ నిలబడడం నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే నిలబడడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు అందరికీ. ఎందుకంటే అది నిశ్చలం ఉండాలి. ఎందుకంటే చంచలమైనటువంటి మనస్సుని, చంచలమైనటువంటి ఏదైతే ఆ సంస్కారాల పట్ల అవగాహన ఉంటే తప్ప అచంచలమైన విశ్వాసం భగవంతుడి పట్ల నీకు ఉండదు. ఎందుకు నిలబడలేకపోతున్నావు అంటే నిలబడనివ్వదు. ఎందుకంటే మనసుకి పరిగెత్తడం అంటే ఇష్టం తప్ప నిలబడడం అంటే ఇష్టం ఉండదు. దానికి పరిగెత్తాం పద, లేకపోతే మూలపడి ఉంటాం పద అంటే గతంలో జరిగిన విషయాల్ని ఊహించుకుంటూ కొలబడిపోవడం జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది, భవిష్యత్తులోకి పరిగెత్తడం అనే ఆశ ఉంటుంది తప్పించి ప్రస్తుతం అంటూ ఒకటి ఉంది, ఈ క్షణం అంటూ ఒకటి ఉంది, ఇదే కదా శాశ్వతము, ఇదే కదా ఎటర్నల్ అని చెప్పాడు అవుతాడు అనే అవగాహన సాధారణంగా ఉండదు. ఎందుకంటే అప్పుడు మాత్రమే అది కేవలం మనం నిలబడగలిగేది ఎవరంటే కేవలం భగవత్ సేవకుడే, ఆ హరిదాసుడే అంటాడు అన్నమయ్య. కాబట్టి ఓ వెంకటేశ్వర నీ సేవకుడే నిలుచుటే వేవేలు తత్వజ్ఞాన విధులు నిలుచుట. నేను ఇంతవరకు ఏ జ్ఞానం అయితే పొందానో, ఏదైతే సాధన చేశానో ఇవన్నీ నిలబడగలిగింది అంటే నీ సేవకుడు కాగలిగాను కాబట్టి నిలబడగలిగానయ్యా. కాబట్టి ఇది నాకు తెలిసినటువంటి
సాధన ఇది నాకు తెలిసినటువంటి అభ్యాసం అని చెబుతూ మొత్తానికి ఆయన హృదయంగా తీసుకున్నాడు. ఇందులో మొత్తానికి మనం బాగా కనెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు, భగవంతుని ఎక్కడ తలుచుకోవాలి అన్నప్పుడు నీ బయట కనిపించేటువంటి పంచభూతాలే కాదు, అంతర్గతంగా పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశం అనేది కూడా హృదయాంతో కనెక్ట్ చేసుకొని హృదయంలో భగవంతుని తలుచుకోవాలి. ఎందుకంటే హృదయమే పురాణ పురుషుడి యొక్క పురాణ ఆలయము అని మనకి అవుతాడు. సో ఈ యొక్క అన్నమయ్య ద్వారా ఈ సంకీర్తనని మనకి అందించడం జరిగింది కాబట్టి క్లుప్తంగా తెలుసుకున్నాము. బట్ మళ్ళీ బాబా ఎప్పుడైనా అవుతాడు అవకాశం ఇచ్చినప్పుడు దీని గురించి కొద్దిగా లోతులోకి వెళ్ళి సో దీని గురించి విచారణ చేసి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అక్కడ అవతార విషయాలు కూడా. సో ఇప్పటికీ క్లుప్తంగా మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంతటితో మనం కంక్లూడ్ చేస్తామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక మనము అవతార పురుషుడి మాటలకు వస్తే, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి అవకాశం ఇచ్చాడు కాబట్టి అవుతాడు. సో నిజంగా ఒక అదృష్టవంతులుగా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి మూమెంట్ ఇది. ఎందుకంటే కొనసాగించగలుగుతున్నాం. ఎందుకంటే ప్రారంభం అనేది ఎప్పుడో జరిగిపోయింది. ప్రారంభం అనేది ఎందుకంటే స్పిరిచువల్ పాత్ అది అవుతాడు ఎక్కడో ఒప్పుకోడు సరిగ్గా. ఎందుకంటే ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పటికిప్పుడు మొదలు పెట్టానంటే కాదు. నువ్వు మొదలు పెట్టావు, అయిపోయింది. మొదలు పెట్టాను నేను చెప్పినప్పటికీ నిజానికి నువ్వు మొదలు పెట్టావు, కానీ నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు చేసిన పొరపాటు ఏంటి, కొనసాగించలేదు. మొదలు పెట్టేసి కూడా కొనసాగించకుండా ఉంటే, నువ్వు మొదలు పెట్టినప్పుడు ఎంత దూరంలో గమ్యం ఉందో నువ్వు కొనసాగించకుండా ఆగిపోయినా కూడా గమ్యం అంతే దూరంలో ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని కాస్త ఎరుకతో గమనించి అంటాడు అవుతాడు. సో కాబట్టి అందులో భాగంగానే అవుతాడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి సో చెబుతూ ఏం చేశాడు అవుతాడు, 1 by 1 ఒక్కొక్క దానిని ఒక్కొక్క కథ. ఎందుకంటే 3 కథలు ఉంటుంది కాబట్టి ప్రతి జీవుడికి ఏంటి అది జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ అయినటువంటి పరిణామ ప్రక్రియ, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అయినటువంటి సో పునర్జన్మ ప్రక్రియ, సో జరగవలసినటువంటి రేపటి నా కథ అయినటువంటి అంతర్ముఖ ప్రయాణం లేక సాక్షాత్కార ప్రక్రియ. సో దీని గురించి చెప్తూ అతడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆల్మోస్ట్ మనకి జరిగిపోయిన నిన్నటి నా కథ అయిపోయింది. సో జరుగుతున్న ఇప్పటి నా కథ కూడా అవుతాడు ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికి. సో ఈరోజు మనకి కొంతకాలం ఎప్పుడు ఏది స్టార్ట్ చేశాడంటే జరగవలసినటువంటి రేపటి నా కథ. ఎందుకంటే జరగవలసినటువంటిది ఎందుకు ఎరుక ఉన్నప్పుడు, ఎరుక గొప్పతనం ఏంటో తెలుసా అండి, అవుతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు కాన్షియస్గా ఉండగలిగితే అది 2 గొప్ప పనులు చేస్తున్నాడు అవుతాడు. ఏం చేస్తుంది అంటే గత క్షణం కాకుండా ఈ క్షణంలో నేను జీవించేలా చేసి మరుక్షణంతో నేను కనెక్ట్ చేస్తుంది. అవుతాడు స్పష్టంగా చెప్పాడు, ఎరుక వలన నీ కలిగేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే ఏదైనా ఉంది అంటే గడిచిపోయినటువంటి మరుక్షణం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణంతో నిన్ను జీవింపల చేసేలా చేసి మరుక్షణంతో కనెక్ట్ చేస్తుంది. అంటే తర్వాత ఏం చెయ్యాలి, ఇంకేం జరగవలసినటువంటిది ఏదైనా ఉందా, అప్పుడు ఏం జరుగుతుంది, నీకు ఇప్పుడు జరిగేటి విషయాల పట్ల నీకు భయం కానీ బాధ లేకుండా జరగవలసిన వాటి మీద ఏదైతే ఉందో దాని మీద నీకు ఎరుకుంటుంది. కాబట్టి మనిషిగా ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ మీద కాదండి. ఎందుకంటే జరుగుతోంది అది నువ్వు అనుకున్నా అనుకోకపోయినా కొన్ని జరుగుతాయి. అది నీ ఇష్టాలకి సంబంధం లేకుండానే నీ ప్రారంభం ప్రకారము నీ శరీరం ద్వారా ఎటువంటి కార్యాలు జరగాలనేది ఎప్పుడైతే నిర్ణయించబడిందో అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జరగవలసినది ఏంటి అంటే అది రేపటి నా కథ, అదే మన ఆధ్యాత్మిక ప్రయాణము. అందులో భాగంగానే మనకు అవుతాడు ఈ భూమికలని కొంతకాలం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, అది కొనసాగిస్తున్నాడు. కాబట్టి సో మొదటి భూమిక నుంచి ఎందుకంటే ఇంకొకసారి స్మరించుకుందామండి. భూమికల్లో స్టార్టింగ్లో చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు అవుతాడు, మనకి ఒక మాట చెప్పాడండి, ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రారంభించిన తర్వాత ఓకే నేను స్పిరిచువల్ పాత్లో ఉన్నాను అంటే సరిపోతుందండి? కంటిన్యూ చేయాలి. ఇంకా ఎస్ మీనాక్షి, అంతర్ముఖం అవ్వాలి. ఎస్, ఇన్వర్డ్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, కొనసాగించాలి. అరుణ చెప్పినట్టు కొనసాగించాలి. కానీ ఎలా కొనసాగుతుంది అంటే అంతర్ముఖం అవ్వాలి.
ఎందుకంటే నాకు నేను ఆ ఆధ్యాత్మిక మార్గం మొదలుపెట్టాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అంటే సరిపోదు. అది గొప్ప విషయం కాదు. అది 1%, 100%లో. అసలైనటువంటి 99% ఏంటి అంటే ఇన్వర్డ్లీ, అంతర్ముఖం అవ్వాలి. సో నీ వరకు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెబుతూ బయట జరిగేటువంటి విషయాలు, స్థూల ప్రపంచం కానీ, స్థూల శరీరం పట్ల నీకు ఎరుక, ప్రపంచం పట్ల అనుభవం ఉంటే నీకు నువ్వు ఎలా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు చెప్పుకుంటావు అంటాడు అవుతాడు. ఎందుకంటే నీకు ఎంత అంతర్ముఖం అవుతున్నావు. ఆ మెహరోపాసనం చేసిన ప్రతిసారి అవతాడు చెప్పేటువంటి ప్రతి మాటని నాలోకి అంతర్ముఖమై నేను ఎంతవరకు నేను విచారణ చేసుకుంటున్నాను. నాకు ఈరోజు చెప్పినటువంటి అవతాడు చెప్పినటువంటి మాటని, నా జన్మకారకుడు చెప్పినటువంటి మాటని, ఆ మాటల్ని కేవలము బయట కనిపించేటువంటి ఒక పుస్తకాల్లోనో లేకపోతే రాసుకోవడంలోనే పరిమితం చేస్తున్నానా, అలా కాకుండా అంతర్ముఖమై విచారణ చేసుకునేటువంటి వైపు వెళ్తున్నానా? అంతర్ముఖము ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి అనుగుణంగానే నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు. ఇదంతా నీ సొంత ఇంటికి వెళ్ళాల్సినటువంటి ప్రయాణమే. ఇవన్నీ హోమ్ టౌన్ అని చెప్పాడు అవుతాడు. నీ ఇంటి దగ్గరికి వెళ్తున్నావు, నీ సొంత ఇంటికి వెళ్తున్నావు, ఇదంతా పరదేశమే. నీ శరీరంతో పాటు అదంతా కూడా నీది కాదు. నీది అయినప్పుడు నీతోనే పాటు ఉండాలి. నువ్వు కోరుకున్నట్లు జరగాలి అంటే నీది అయి ఉండాలి కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. నీ జీవితంలో నీకు తెలియకుండానే, నీ ఇష్టం లేకుండా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతోంది అంటే ఏదో ఇది నాకు సంబంధం కానిది ఏదో జరుగుతోంది. కాబట్టి ఇది ఏది నాది కాదు, నేను ఎక్కడో పరదేశంలో ఉన్నాననే అనుభూతి కలుగుతుంది సాధకుడికి. కాబట్టి ఇదంతా పరదేశమే. అందుకే స్పష్టంగా అవుతాడు చెప్పాడు, ఒక్కసారి మీ జీవితంలో మీకు నాకు ఉన్న సంబంధాన్ని మీరు గుర్తించగలిగితే, ఎందుకంటే అది గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు నీ నిత్య సహచరుడు నన్ను మలుచుకుంటే, ఎప్పుడైతే నాతో నీకున్న సంబంధం అనేది అనాది కాలంగా ఉంది కాబట్టి, అది ఏదో పోయిన సంవత్సరం, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు నీకు ఎప్పుడు పరిచయము, నువ్వు డేట్ చెప్తావు. అప్పుడు పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులు తెలుసు అంటున్నావు. నీ భార్య బిడ్డలు ఎప్పుడు తెలుసు, డేట్ చెప్తావు. నీ ఒక బిడ్డల గురించి ఎప్పుడు చెప్తావు, డేట్ చెప్తావు. నీ బంధువుల గురించి ఎప్పుడు పరిచయం అంటే ఒక డేట్ చెప్తావు. లేకపోతే నీకు ఇష్టమైన స్నేహితులు ఎప్పటి నుంచి నీకు పరిచయం అంటే ఒక డేట్ చెప్తావు. స్టూడెంట్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు, పెద్ద అయినప్పుడు ఎప్పుడోసారి డేట్ చెప్తావు. కానీ అవతార పురుషుడితో ఉన్న సంబంధం డేట్ చెప్పగలవా? ఏ సంవత్సరం నుంచి నాకు పరిచయం అయ్యాడు, ఏ నెల నుంచి నాకు పరిచయం అయ్యాడు, ఎక్కడి నుండి పరిచయం అయ్యాడు, ఈ భూమి మీద ఉన్నవాడు ఎవరైనా చెప్పగలడా? భగవంతుడితో ఉన్నటువంటి అనాది సంబంధం చెప్పలేడు. ఎందుకంటే అది అసంఖ్యాకమైనది. అది నువ్వు అసలు మ్యాథమెటిషియన్ కూడా చెప్పలేనట్టు. అందుకే అనాది కాలం నుండి అంటే అటువంటి సంబంధం. అంటే దానితో పాటు ఏం చెప్తున్నాడు అవుతాడు, ఈ ప్రపంచంలో నీతో కల సంబంధము 100% నీ దేహంతోనే తప్ప. నీ దేహంతోనే అందరికీ సంబంధాలు ఉన్నాయి, నీకు కూడా అందరి దేహాలతోనే సంబంధాలు ఉన్నాయి. నిజమా కాదా అంటున్నాడు అవుతాడు. నీకు ఎవరు కనిపిస్తున్నారు? నీకు ఇష్టమైన వాళ్ళు కానీ, అవసరమైన వాళ్ళు కానీ నీ కళ్ళ ముందు మనుషులు తిరుగుతున్నప్పుడు వాళ్ళని ఎలా చూస్తున్నావు? దేహాలుగా చూస్తున్నావా? దేహాల్లో ఉన్నటువంటి ఆత్మలుగా చూస్తున్నావా అంటే సాధారణంగా ఏం చెప్తారో సమాధానము, నాకు దేహాలే కనపడుతున్నాయి బాబా, నాకు దేహాలే కనపడుతున్నాయి. అంటే నీ సంబంధం అంతా కూడా ఈ లోకంలో ఈ స్థూల శరీరం పట్ల ఉన్న శరీరం సంబంధాలే ఉన్నాయి తప్ప అంతకు మించి ఉండటం లేదు కదా, అంతకు అతీతంగా ఉండటం లేదు కదా అని చెబుతూ అవుతాడేమంటాడు, నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అనాది కాలం నుండి ఉంది. రెండో గొప్ప మాట ఏంటి అన్నప్పుడు, నీకు నాకు మధ్య ఉన్న సంబంధము కేవలము ఈ దేహానికే పరిమితం కాదు. కాబట్టి నేను నా అవతారం చాలించినప్పుడు నా శరీరం విడిచిపెట్టినా, నువ్వు నీ శరీరం విడిచిపెట్టినా కూడా మన ఇద్దరి సంబంధం అనేది ఎక్కడ విఘాతం కలగదు, ఎక్కడ బ్రేక్ అవ్వదు, మన ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మన ఇద్దరిది పరమాత్మల యొక్క సంబంధము. కాబట్టి ఈ రకంగా చెబుతూ ఇదంతా ఎప్పుడు విచారణ చేయాలి, పూర్తిగా అంతర్ముఖం అవ్వాలి. ఇది మనకి స్టార్టింగ్లో చెప్పిన మాట అవుతాడు. గొప్ప మాట. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది. ఎందుకంటే ఇంకొక మాట చెప్పాడు మనకి, ఇక్కడే చెప్పాడు అవుతాడు. ప్లేన్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాస్ ఇంప్రెషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు అవుతాడు, మనకి స్థూల సంస్కారాల గురించి ఏం చెప్పాడండి ఒక మాట, ఇంతవరకు వినని మాట, వెరీ వెరీ స్ట్రాంగ్ చెప్పాడు అవుతాడు. చాలా బలమైనది, ఇంతవరకు కష్టమైనది, ఒక దట్టమైన సంస్కారాలని చెప్పినప్పుడు. కానీ ఈ మాట ఇక్కడ చెప్పడానికి ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంతవరకు కష్టమైంది అన్నాడు, ఇంతవరకు దట్టమైన సంస్కారాలని చెప్పినటువంటి అవుతాడు
ఇక్కడికి వచ్చేసరికి చాలా బలమైనదిరా, గుర్తుపెట్టుకో. ఎలాంటిది అంటే ఇక్కడ వచ్చిన సంస్కారాలు ఎందుకు బలమైనది అంటే, నువ్వు గడిచిపోయినటువంటి నిన్నటి నీ కథలో క్లైమాక్స్ ఏంటో తెలుసా? క్లైమాక్స్ ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? మానవ జన్మ జంతువు నుండి వచ్చావు, జంతువు నుండి వచ్చావు. బాగా అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్ని. ఎందుకు ఒక్కసారి కనెక్ట్ చేసుకుందాం. బైరమంగళంలో అవతాడు చెప్పినటువంటి మాట 1939లో ఆయన ఫౌండేషన్ వేసినప్పుడు ఏం చెప్పాడండి? ఒక రకంగా ఒక బిరుదే ఇచ్చాడు సాధారణ మోస్ట్ సోల్స్కి. ఏం చెప్పాడండి? ఏమి ఇచ్చాడు బిరుదు? మాట్లాడే జంతు, ఎనిమల్ టాకింగ్. సో టాకింగ్ ఎనిమల్, మాట్లాడే జంతువు అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఇక్కడ కారణం చెప్పాడు. నువ్వు జంతువు నుండి వచ్చావురా, నువ్వు జంతువు కాదు అని చెబుతున్నా ఆ సంస్కారాలు ఏం చేస్తోంది? అధిగమిస్తోంది. మనిషిని మనిషిగా ఉండనివ్వకుండా ఈ జంతువుగా నువ్వు ఉన్నప్పుడు ఏదైతే సంస్కారాలు నువ్వు పెంచుకున్నావో అది ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం అనేది నీ బుద్ధి మీద ఉంది. అందుకే నీకు బుద్ధి పని చేయట్లేదు కాబట్టి నువ్వు మాట్లాడే జంతువు అయిపోయావు. కాబట్టి ఎందుకంటే ముందు నువ్వు చేసే ప్రయాణంలో ఇది ఇంపార్టెంట్. ఎందుకు వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు అంటే అక్కడి నుండి వచ్చింది కాబట్టి, నువ్వు అక్కడి నుండి వచ్చావు కాబట్టి ఈ సంస్కారాలు చాలా బలంగా ఉంటాయిరా, కాస్త జాగ్రత్త పడు. అప్రమత్తం చేస్తున్నాడు అవుతాడు అడుగు అడుగున్నా. ఇది కాన్స్టాంట్ కంపానియన్షిప్. నిత్య సహచరుడు ఎలా నిత్యంగా కాపాడుకుంటాడు, ఎలా నిత్యంగా మన అప్రమత్తం చేస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. సో ఈ విధంగా మనకి కారణం ఏంటి? చాలా బలమైనది. ఎందుకంటే కూడా ఎందుకు వచ్చింది? ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ ఈజ్ జనరలీ గ్రాడ్యువల్ అండ్ మ్యాన్స్ హెరిటేజ్ ఆఫ్ ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రెషన్స్ ఇస్ ఫ్రమ్ యానిమల్స్. సో ది గ్రాస్ ఇంప్రెషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇది చెప్పాడు మనకి. అంటే ఈ యొక్క పరిణామ ప్రక్రియలో ఏదైతే జరిగిందో ఇదంతా కూడా ఏం జరిగింది? ఒక క్రమంగా జరిగింది. కాబట్టి మనిషి యొక్క హెరిటేజ్ అనేటువంటిది ఈ యొక్క రూపం తీసుకుంటున్నప్పుడు అది ఎలా జరిగింది? సో ఈ యొక్క రూపంతో పాటు ఏది ఒక ఇన్వాల్వ్ వచ్చింది అంటే సంస్కారాలు కూడా అంతే విధంగా బలమవుతూ వచ్చింది, బలపడుతూ వచ్చింది. ఆ రూపాలతో పాటు సంస్కారాలు కూడా బలపడింది కాబట్టి సంస్కారం చివరికి ఏమైపోయింది? చాలా బలంగా ఉండిపోయింది అని మనకి ఇక్కడ అవతాడు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క భూమిక గురించి అవతాడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి మొదటి భూమిక, రెండో భూమిక, మూడో భూమిక వచ్చేసరికి ఎక్కడ లేని ఎక్స్ప్లెనేషన్ మనకి ఫోర్త్ ప్లేన్లో ఇచ్చాడు అవతాడు. ఆ ఫోర్త్ ప్లేన్లో చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా రకాలైనటువంటి అప్రమత్తం చేస్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. సో ఎంతెంత అప్రమత్తం చేశాడంటే ఏం జరుగుతుంది అనేక ఉదాహరణలు చెప్పాడు మనకి. ఎందుకంటే నాలుగో భూమికి సంబంధించినంత వరకు మనకి అవతాడు చెప్పినటువంటి వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఎవరండి? చాంగ్దేవ్. సో చాంగ్దేవ్ని ఏం పిలుస్తారు మనకి ఫోర్త్ ప్లేన్ అని? మహాయోగి. ఎస్, ఫోర్త్ ప్లేన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏం పిలుస్తారంటే మహాయోగి అని పిలుస్తారు. రెఫరెన్స్ ఏంటి? చార్ట్ నెంబర్ 5 జర్నీలో మనకి క్లియర్గా అవతాడు ఇచ్చివ్వడం జరిగింది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా మనకి చెబుతూ లాస్ట్ మెహరోపాస్టంలో ఎక్కడ కంక్లూడ్ చేశాడు అవుతాడు అంటే ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా పతనం అయిపోవడం అంటే ఏమవుతుంది? సో పతనం అయిపోవడం అంటే ఏమవుతుంది? ఈ యొక్క చైతన్యం అనేది పతనం అయిపోతుంది తప్పించి రూపం పతనం అవడం అనేది జరగదు. అంటే ఏమవుతుంది? మనిషికి వచ్చేసరికి ఏ ఫుల్ కాన్షియస్నెస్ ఉందో అది చివరికి స్టోన్గా పడిపోయినప్పుడు ఏమవుతుంది? స్టోన్ ఫామ్ రావట్లేదు కానీ స్టోన్ కాన్షియస్నెస్ వస్తుంది. అంటే స్టోన్కి ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏంటి? స్లైటెస్ట్ కాన్షియస్నెస్. కాబట్టి అలా డిస్ఇంటిగ్రేషన్ అయిపోతుంది ఈ కాన్షియస్నెస్ అనేది మనకి గతంలో అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ యొక్క శక్తుల్ని కనుక దుర్వినియోగం చేస్తే మాత్రము అతడు ఆధ్యాత్మికంగా పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ముఖ్యంగా ఈ ఎరుక అనే పదం అనేది ఒక ఎరుకతో ఉండాల్సినటువంటి మాట. ఎరుకతో ఉండాల్సినటువంటి అతి ఉన్నతమైన పరాకాష్ఠకు చేరుకున్నటువంటి జాగ్రత్త ఎక్కడ ఉండాలి అంటే ముఖ్యంగా ఆ 4వ భూమికలో ఉండాలి అని చెబుతూ కంక్లూడ్ చేస్తున్నాడు అవుతాడు ఈ 2 పేరాల్లో. సో ఫోర్త్ ప్లేన్ని మన పేరా కంప్లీట్ చేస్తున్నాడు. కాబట్టి అది ఏంటో అనేటువంటిది మనము హరిప్రసాద్ మరియు దుర్గాశ్రీ గారి ద్వారా ఆలకిద్దామండి. If the soul does not misuse the powers at his command but uses them for good,
without being overpowered by desires, then with further involution of consciousness, the consciousness of the subtle conscious human soul sometimes experiences directly the sixth plane of the mental world and skips over the experiences of the fifth plane of the mental world. Footnotes and entry into the mental world comprising the fifth and sixth planes may be compared to an entry into a room after crossing the threshold, the fourth plane of the consciousness. But if this consciousness of the soul on the fourth plane of consciousness neither uses nor misuses the powers of the fourth plane, then gradually with further involution of consciousness, the subtle consciousness, human soul on the fourth plane crosses the threshold of fourth plane and enters the mental world on the fifth plane. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. తన ఆధీనంలోనున్న శక్తులను ఆత్మ దుర్వినియోగం పరచకుండా కోరికలకు లోబడకుండా ఆ శక్తులను సద్వినియోగపరిచినట్లయితే అప్పుడు మరింత చైతన్య వ్యావర్తనముతో సూక్ష్మ చైతన్యయుత మానవ ఆత్మ యొక్క చైతన్యము ఒక్కొక్క మారు మానసిక ప్రపంచ సంబంధమైన 5వ భూమికానుభవములను అనుభవించనక్కర్లేకుండానే తిన్నగా మానసిక ప్రపంచ సంబంధమైన 6వ భూమికను అనుభవిస్తుంది. అయితే 4వ చైతన్య భూమికలనున్న ఆత్మ యొక్క చైతన్యము 4వ భూమిక సంబంధమైన శక్తులను వినియోగించకపోయినా దుర్వినియోగపరచకపోయినా అప్పుడు మరింత చైతన్య వ్యావర్తనముతో 4వ చైతన్య భూమికలోని సూక్ష్మ చైతన్యయుత మానవ ఆత్మ 4వ భూమిక అనబడే గడపను దాటి 5వ భూమికలో మానసిక ప్రపంచంలో ప్రవేశిస్తుంది. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి ఫోర్త్ ప్లేన్ని అవతాడు కంక్లూడ్ చేస్తున్నాడు ఒక మాట చెబుతూ, కోరికలకి లోబడకుండా ఆత్మ తన ఆధీనంలో ఉన్న శక్తులను దుర్వినియోగం చేయడానికి బదులుగా కేవలం మంచి కోసమే వినియోగిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే సూక్ష్మ ఎరుక గల మానవాత్మ యొక్క చైతన్యము మరింత అంతర్ముఖమై కొన్నిసార్లు మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక యొక్క అనుభవాలను దాటవేసి పొందకుండానే నేరుగా మానసిక ప్రపంచానికి చెందిన 6వ భూమికని అనుభవిస్తుంది. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాడు అవుతాడు ఇదే మాటని, ఎందుకంటే కొంచెం మారుస్తున్నాడు తప్పించి ఫోర్త్ ప్లేన్ అంతా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన జాగ్రత్తలు, ఆయన చెప్పినటువంటి అప్రమత్తత, ఆయన చెప్పినటువంటి ఎరుక ఏంటి అన్నప్పుడు ఒక రకంగా ఒక్కటి సారం అనేది ఒకరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఒక సమయంలో ఒక దుర్వినియోగం చేసుకుంటే మనకు అవుతాడు స్పష్టంగా చెప్పాడు, పతనం అయిపోతామని చెప్పాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే అది మంచికు వాడినా కూడా ఆగిపోతామని చెప్పాడు అవుతాడు. ఎందుకు ఆగిపోతాడు అంటే ఇక్కడ గొప్ప మాట చెప్తాడండి అవుతాడు. సాధారణంగా ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క సాధకులు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారు, ఎవరు అంటే సాధకుడు, యోగి, మహాత్మ, మహాయోగి, ఈ ముగ్గురే ఉంటారు ఈ యొక్క అధమమైన భూమికలలో. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే ఆ పేరుకి సటిల్ ఇంప్రెషన్ పనిచేస్తున్నప్పటికీ కూడా స్టిల్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సటిల్ ఇంప్రెషన్ అనేది పనిచేస్తున్నప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ ద స్లేవ్ టు దేర్ మైండ్స్. వాళ్ళు 4వ భూమికి దాకా చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తమ యొక్క మనసులకి బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే ఆకర్షణలకి లోబడే అవకాశాలు ఉన్నాయి, వ్యామోహాలకి లోబడే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఏం చెప్తాడంటే అవుతాడు రెండిటి జోలికి వద్దు అంటాడు. అందుకే ఒకసారి కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తే అవుతాడు చాలా చోట్ల చెప్తూ ఉంటాడు అవుతాడు. ఎందుకంటే సాధారణంగా నిజంగా ప్రయాణం చేసుకుంటూ కొనసాగించాలి, గమ్యం చేరాలి అనేటువంటి ఎరుకలో ఉన్న వ్యక్తికి తన ఆ పాత్రలో ఉన్నాడన్న విషయం కూడా చాలామందికి తెలియనివ్వరు. అవుతాడు కొన్ని గొప్ప ఆత్మల గురించి చెప్పేవాడు అవుతాడు. ఎందుకంటే ఎన్నోసార్లు అజ్మీర్లో బాబా ఈ మస్తీ యాత్ర చేస్తున్నప్పటికి కూడా అప్పుడు మండలి సభ్యుల్ని బాబా ఒక చోట కారు ఆపించి ఒక వ్యక్తిని చూపించాడు. అతను మామూలు వ్యక్తిలా ఉన్నాడు, సంథింగ్ అతను మామూలుగా బిజినెస్ చేస్తున్నాడు, మామూలుగా ఒక షాపులో ఒక వర్తకుడుగా పనిచేస్తున్నాడు, మామూలుగా ఒక అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. బాబా అతను
చూపించి ఏం చేస్తారంటే అతను మీకు చూడడానికి ఎలా ఉన్నాడని, బాబా మామూలుగా ఉన్నాడు కదా బాబా, మామూలుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, సాధారణంగా ఉన్నాడు కదా అంటే మాత్రం అప్పుడు అవుతాడు చెప్పాడండి, అతడు 4వ భూమికలో ఉన్న మహాయోగి అని అడుగుతాడు. అతను చూపించి బాబా ఏమన్నారు తెలుసా అండి, అతడు 4వ భూమికలో ఉన్నటువంటి తను మహాయోగి అనే విషయం అతను తెలుసు అన్నాడు అవుతాడు. తెలిసినప్పటికీ ఎరుకతో ఉండడం అనేది అదొక విధమైన ఎరుక. అతడు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడని చెప్పాడు అవుతాడు. ఇది అజ్మీర్లో జరిగినటువంటి సంఘటన అండి. అంటే కొంతమంది ఎలా ప్రయాణం చేస్తారంటే తెలియనివ్వరు. ఎందుకంటే నేను చేసే ప్రయాణము నాకు తెలియాలి, నేను నమ్ముకున్న గురువుకు తెలియాలి తప్ప లోకానికి తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఎరుకతో ఉండడం. కొన్ని సందర్భాలలో కూడా ఎందుకంటే అతను చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకు అతను మామూలు ఉద్యోగం చేసుకుంటున్నాడు, మామూలు వ్యక్తిలా ఎందుకు ఉన్నాడు అంటే అదే చెప్పాడు అవుతాడు. అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ అవ్వాలి అంటే పురోగతి చెందాలి అనే స్పృహ లేకుండా కేవలం మనసుకి బానిసయ్యేటువంటి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఆర్డినరీగా బతికేస్తాడు, ఆ సంస్కారాలకి లోబడుతూ. కానీ సంస్కారాలకి అతీతంగా వెళుతూ నిజానికి ఉండాల్సింది బయట నేను ఆర్డినరీగా ఉండాలి, కానీ అంతర్గతంగా నన్ను నేను పురోగతి చెందాలి, అడ్వాన్స్ అవ్వాలి అనేది అంతర్గతంగా జరగాలి తప్ప అది బయటికి చూపించుకునేది కాదు, అది షో చేసుకునేది కాదంటాడు అవుతాడు. స్పిరిచువాలిటీ కూడా అదే అంటాడు అవుతాడు కూడా. నిజమైన భగవత్ ప్రేమికుడు తన భగవత్ ప్రేమికుడు అనే విషయం అతనికే తెలియదు అంటాడు అవుతాడు. తనకే తెలియదు. వాళ్ళు ఎప్పుడు షో చేసుకోరు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు కూడా ప్రదర్శన కోరుకోదు, భక్తి కోరుకుంటుంది. మనకి లవ్కి డెవోషన్కి అవుతాడు చెప్పినటువంటి ఒక 6 to 7 డిఫరెన్స్ చెప్పాడు అవుతాడు. దాంట్లో స్పష్టంగా చెప్పాడు ఒక డిఫరెన్స్. డెవోషన్ కోరుకుంటుంది, భక్తి కోరుకుంటుంది ప్రదర్శించాలని, ప్రేమ కోరుకోదు. ప్రేమ తనలో తను దహించుకోపోతుంది తప్ప. సో భక్తి ఏం చేస్తుంది, ప్రియతముని దహింపచేస్తుంది. సో ప్రేమ ఏం చేస్తుంది, ప్రదర్శించదు. నేను ప్రేమిస్తున్నాన్న విషయం నా ప్రియతముడికి తెలిస్తే చాలు, లోకానికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్. ఇక్కడ అవుతాడు చెప్పినటువంటి ఈ పేరా మనం అబ్జర్వ్ చేస్తే అంతర్ముఖమై ముఖ్యంగా ఈ మాట చెప్తున్నాడు. స్టార్టింగ్లో చెప్పాడు అవుతాడు, ఇక్కడ కూడా మనకి కంక్లూషన్లో కూడా ఎస్పెషల్లీ ఈ 4th ప్లేన్కి వచ్చేసరికి చెప్తున్నాడు. అంతర్ముఖమైనప్పుడు ఏమవుతుంది, ఆ మానసిక ప్రపంచానికి చెందినటువంటి 5వ భూమి యొక్క అనుభవాలను దానికి దాటకుండానే, అంటే దాన్ని పొందకుండానే ఆ యొక్క అనుభవాన్ని వీళ్ళు పొందగలుగుతారు అని చెప్తూ చివరికి ఏం చెప్తున్నాడు అవుతాడు, కానీ 4వ భూమిక మీద ఉన్న ఆత్మ యొక్క చైతన్యము 4వ భూమికు చెందిన శక్తులను సద్వినియోగము కానీ దుర్వినియోగం కానీ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు క్రమంగా చైతన్యము మరింత అంతర్ముఖం అవడంతో 4వ భూమిక దాటి మీద ఉండే సూక్ష్మ ఎరుక గల మానవాత్మ 4వ భూమిక యొక్క గడపను దాటి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక మీద అడుగు పెడతాడు. ఇది మనకి ఫుట్ నోట్స్లో మనకి స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు, 4వ భూమిక చైతన్య భూమిక అనే గడపను దాటిన తర్వాత 5వ మరియు 6వ భూమికలను కలిగి ఉన్న మానసిక ప్రపంచంలోకి ప్రవేశించడాన్ని ఒక గదిలోకి ప్రవేశించడంతో పోల్చవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక గడప దాటితే ఒక గది ఉండొచ్చు, లేక హాల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. అంటే ఇంటిలోకి ప్రవేశించాలి అంటే గడప దాటితే అది ఇంట్లోకి వెళ్ళినట్లే తప్ప గడప మీద ఉంటే అది ఇంట్లో ఉన్నట్లా ఇంటి బయట ఉన్నట్టు అంటే మధ్యలో ఉన్నట్టు. అందుకు అక్కడ దీంతో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే క్లియర్గా సో నువ్వు 2 చేయకుండా ఉన్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది కంక్లూషన్ ఇస్తున్నాడు అండి అవుతాడు. గొప్ప మాట చెప్తున్నాడు అండి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క జీవుడు ఇటువంటి ప్రయాణం చేసుకుని దాటుకొని వెళ్ళాల్సినటువంటి ప్రయాణం ఇది. ప్రతి ఒక్కరు అంటే జీవుడు దేవుడు అయ్యేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటన కాబట్టి అంతలా చెప్తున్నాడు అవుతాడు. అందుకే చివరికి వచ్చేసరికి గొప్ప మాట అదే మాటతో కంక్లూడ్ చేస్తున్నాడు 4th ప్లేన్ గురించి. కాబట్టి 2 చేయకుండా ఉండగలిగితే 2 చేయకుండా ఉండాలి. అది సద్వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు. ఎందుకంటే అతని గురించి తెలియదు. ఇప్పుడు అజ్మీర్లో అతని గురించి చెప్పినప్పుడు అతను మామూలుగా ఏదో ఒక చిన్న బట్టల షాపుల్లో ఒక వర్కర్గా పనిచేస్తున్నాడు అంటే అతని నుండి ఏం ఆశిస్తారు? అతను చూడడానికి మనలాగే ఉన్నాడు కదా, అతన్ని ఏం అడుగుతాము? అతని షో చేయట్లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరు అతన్ని సద్వినియోగం చేసుకోవాలనిపించదు. ఏ విధంగా అతను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా అతనికి లేదు. ఎందుకంటే ఆకర్షణలకి కానీ వ్యామోహాలకి లోబడే అవకాశం అతనికి లేదు కాబట్టి 2 చేయకుండా ఉన్నట్లయితే క్రమంగా ఏం జరుగుతుంది? చైతన్యం మరింత అంతర్ముఖం అవ్వాలి.
గొప్ప మాట చెప్తున్నాడండి అవుతాడు. ఎంతవరకు అంతర్ముఖం అవ్వాలి, నువ్వు అంతర్ముఖ ప్రయాణం అనేది ఎలా చేయాలి అంటే, నువ్వు స్థూల ప్రపంచం నుండి నువ్వు అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటి, ఆ సూక్ష్మ యొక్క చైతన్యంతో నువ్వు అంతర్ముఖం అవ్వాలి. నీలో నిన్ను చూసుకోగలగాలి. సో నిన్ను నువ్వు ప్రశ్నించుకోగలగాలి. నీ గురించి నువ్వు లోతులోకి వెళ్ళి విచారణ చేయగలగాలి. అంటే దానిని మరింత అంతర్ముఖం అవడంతో ఏం జరుగుతుంది, 4వ భూమిక మీద ఉండే సూక్ష్మ ఎరుక గల మానవాత్మ, అతను ఎవరు, అతడే మహాయోగి. సో 4వ భూమి యొక్క గడపని దాటి మానసిక ప్రపంచానికి చెందిన 5వ భూమిక మీద అడుగు పెడతాడు. చివరిగా చెప్తున్నాడండి ఆ మాట. కాబట్టి కంక్లూషన్ ఏమిస్తున్నాడు 4th ప్లేన్ గురించి అంటే, ఏది వద్దు. ఎందుకంటే అందుకే ఎరుకతో ఉండడం అనేది అంత గొప్పగా ఉంటుందండి. ఎరుకతో ఉన్నవాడు తను చేయాల్సిన ప్రయాణము, తనలో ఉన్నటువంటి మురికి, తనలో ఉన్న లోపాలని పట్టించుకుంటాడు తప్ప మిగతా వాళ్ళ గురించి పట్టించుకోడు. ఎందుకంటే నిన్ను ఉద్ధరించుకోకుండా ఇతరులను ఉద్ధరించాలనడం అనేది కూడా ఒక రకంగా ఏంటి, అదంతా ఒక రకంగా మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి రెండిటి జోలికొద్దు. సో నేను సద్వినియోగం చేసుకోవడం వద్దు, నాకు దుర్వినియోగం చేసుకోవడం వద్దు. కాబట్టి నా గమ్యానికి నేను చేరాలి అంటే ఈ రెండిటి జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే నాలో మరింత అంతర్ముఖం అవ్వగలుగుతాను. కాబట్టి అప్పుడు మాత్రమే నేను ఈ గడపని దాటగలుగుతాను అని మనకి కంక్లూషన్లో మనకు అవుతాడు గొప్ప మాట చెప్పి ఈ యొక్క 4వ భూమికని ఈ విధంగా కంక్లూడ్ చేయడం జరిగిందండి అవుతాడు. ఇక తర్వాత ఉన్నటువంటి రెండిటిని కలిపి అవుతాడు చెప్తున్నాడు మనకి ఇక్కడ 5th and 6th ప్లేన్ల గురించి. కాబట్టి ఆ రెండిటి గురించి అవుతాడు చెప్పేటువంటి మాటల్ని మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. 5th and 6th planes. With greater involution of consciousness of the subtle conscious human soul on the 4th plane, the consciousness of the subtle conscious human soul identifies itself with the mind of the mental planes and experiences the mental world. This mind of the mental planes has 2 sections. In the first section, the state of mind is inquiring or reflecting. In the state mind functions as thoughts, high thoughts, low thoughts, good thoughts, bad thoughts, material thoughts, spiritual thoughts, and so forth. Entry into the material world comprising the 5th and 6th planes may be compared to an entry into a room after crossing the threshold, the 4th plane of consciousness. 5 మరియు 6 భూమికలు. 4వ భూమిక మీద ఉన్నత సూక్ష్మ ఎరక గల మానవాత్మ యొక్క చైతన్యం మరింత అంతర్ముఖం అవ్వడంతో సూక్ష్మ ఎరక గల మానవాత్మ యొక్క చైతన్యం మానసిక భూమికలను చెందిన మనసుతో తాదాత్మ్యం చెంది మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తుంది. మానసిక భూమికను చెంది ఈ మనసుకు 2 విభాగాలుంటాయి. 1వ విభాగం మనస్సు యొక్క స్థితి విచారణాత్మకమైనది లేక ఆలోచనాత్మకమైనది. ఈ స్థితిలో మనస్సు ఉన్నతమైన ఆలోచనలను, అధమమైన ఆలోచనలను, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ప్రాపంచిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలుగా ఆలోచనలను రూపంలో చేస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ మనకి అవుతాడు 5th and 6th ప్లేన్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. కాబట్టి సో అంతకన్నా ముందు మనకి ఈ 4 ఆత్మలు ఉన్నారు కదండి, మనకి మోస్ట్, సమ్, ఫ్యూ, వెరీ ఫ్యూ అని చెప్పినప్పుడు ఈ 4లో ఎక్కడ దేవుడు ఏమవుతున్నాడు అండి, ఒక్కొక్క చోట దేవుడు ఒక్కొక్క చోట ఒక రకంగా తయారైపోతున్నాడు. కాబట్టి మోస్ట్ సోల్ దేవుడు ఏమవుతున్నాడు, సమ్ సోల్ ఏమవుతున్నాడు, ఫ్యూ సోల్ ఏమవుతున్నాడు, వెరీ ఫ్యూ సోల్ దేవుడు ఏమవుతున్నాడు అండి. జై మెహర్బా. తీసుకున్నప్పుడు మనకి దేవుడు దేహం అవుతున్నాడు, అదే విధంగా సంతోల్ తీసుకున్నప్పుడు దేవుడు ప్రాణం అవుతున్నాడు అక్కడ. అదే విధంగా ఫ్యూ తీసుకున్నప్పుడు మనకి
దేవుడు మనసు అవుతున్నాడు, లాస్ట్ వెరిఫై తీసుకున్నప్పుడు దేవుడు దేవుడు అవుతున్నాడు అని. దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి నాలుగు రకాలుగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ నలుగురు ఆత్మలలో సో దేవుడు ఏమవుతున్నాడు అంటే, మొదటిగా మనం అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే, మోస్ట్ సోల్ దేవుడు దేహం అయ్యాడు. ఎందుకంటే మోస్ట్ సోల్కి సంబంధించినంత వరకు నువ్వు ఆ స్థూల సంస్కారాలకి లోబడి ఎక్కువ బంధనాలతో అన్నభూమిక మీద ప్రయాణం చేస్తూ స్థూల ప్రపంచం యొక్క అనుభవంతో స్థూల శరీరం యొక్క ఎరుకతో ఉన్నంత వరకు నీకు దేవుడు ఎవరు? దేహమే దేవుడు నీకు. అందుకే దేహానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. దేవుడు నీకు దేవుడు దేహం కాదు, నీకు దేహమే దేవుడివి. చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే చార్ట్ నెంబర్ 10లో కాస్త మెడిటేట్ చేస్తే డివైన్ థీమ్లో అక్కడ అవతడిచ్చినటువంటి సర్కిల్ మనం అబ్జర్వ్ చేస్తే అది ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ ఇది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆ డివైన్ థీమ్ని నేను అంటే నాకు కంటికి కనిపించినటువంటి అవతడిచ్చినటువంటి అవగాహనతో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అందులో అంటే నాకు తెలిసి ఎక్కడ అవుతాడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం దయచేసి షేర్ చేయండి ఈ మాట మాత్రం. ఎందుకంటే ఆ చార్ట్ నెంబర్ 10 ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పినప్పుడు ఒక గ్రాస్ బాడీతో అవుతాడు ఏం చేస్తాడంటే ఒక చిన్న లైన్ గీసాడండి. మీరు అబ్జర్వ్ చేస్తే చార్ట్ నెంబర్ 10 మీరు ఓపెన్ చేసి చూస్తే చార్ట్ నెంబర్ 10లో మీకు డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10లోకి మీకు కనిపిస్తుంది. అక్కడ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి అక్కడ ఒక చిన్న లైన్ గీసాడు అవుతాడు. అంటే గ్రాస్ బాడీ నుండి డైరెక్ట్గా ఆత్మకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ కనిపిస్తుంది అంటే అతనికి ఏంటి, అతడికి దైవం అంటే ఎవరైనా ఉన్నారు అంటే తనకు సంబంధించినంత వరకు ఆత్మ కానీ తనకు సంబంధించినంత వరకు వాస్తవం నిజం అంటూ ఏదైనా ఉంది అంటే అతని దేహం మాత్రమే. కాబట్టి దేహం మాత్రమే అక్కడ ఏమైపోయాడు, అందుకే అక్కడ ఏమయ్యాడు, సో మోస్ట్ సోల్ ఏమైపోయాడు, దేహమే సో అక్కడ దేవుడు దేహం అయ్యాడు. సో అదేవిధంగా తర్వాత నెక్స్ట్ కనిపించేటువంటి ఇంకో 2-3 సర్కిల్స్ మీరు చూసినా కూడా ఇంకొక సెకండ్కి వచ్చేసరికి సంసోల్కి వచ్చేసరికి ఏం జరిగింది అక్కడ, ఇంతవరకు మనకు తెలిసినటువంటి ఫస్ట్ ప్లేన్ నుంచి 4th ప్లేన్ దాకా ఉన్నటువంటి సంసోల్స్ అక్కడ దేవుడు ఏమయ్యాడు, ప్రాణం అయ్యాడు. అక్కడ మీరు అదే సర్కిల్ చూస్తే మాత్రం సటిల్ బాడీ నుంచి సోల్కి కనెక్ట్ చేస్తుంటాడు అవుతాడు, ఒక చిన్న లైన్ గీస్తుంటాడు. ఇకపోతే ఫ్యూసల్కి వచ్చేసరికి ఏమవుతుంది, దేవుడు మనసు అయ్యాడు. అక్కడికి వచ్చేసరికి మెంటల్ బాడీ కనెక్ట్ చేస్తుంటాడు అవుతాడు. ఇంక చివరికి తీసుకుంటే వెరీ ఫ్యూసల్కి వచ్చేసి దేవుడు అయ్యాడు. అంతే 4 మాటలు చెప్పాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇంతవరకు ఏం చేసుకున్నాం మనము, సో ఇంతవరకు మోస్ట్ సోల్ ఎవరో మనం తెలుసుకున్నాం అవుతాడు. అంటే ఎలా దేవుడు దేహం అయ్యాడు అనేది కూడా మనకి స్పష్టంగా అవుతాడు చెప్పాడు గత మెహరోపాసనంలో. సో రెండోది ఏంటి, ఇంతవరకు ఏం ఆలకించాం మనము, సో దేవుడు ఎలా ప్రాణమయ్యాడు అనేది కూడా ఇంతవరకు ఆలకించాం. ఇప్పటి నుంచి మనకు అవుతాడు చెప్పబోయే మాటలు ఏంటి, దేవుడు ఎలా మనసు అయ్యాడు అనేది చెప్తున్నాడు. కాబట్టి దానిని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, సో 4వ భూమిక మీద ఉన్న సూక్ష్మ ఎరుక గల మానవాత్మ యొక్క చైతన్యము మరింత అంతర్ముఖం అవడంతో సూక్ష్మ ఎరుక గల మానవాత్మ యొక్క చైతన్యము మానసిక భూమికలకు చెందిన మనసుతో తాదాత్మత అంటే తనను తాను పోల్చుకుంటుంది, గుర్తిస్తుంది. సో మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తుంది. అలా తెలుసుకున్నాము. మనం ఇంతకుముందు చూసాం మన 454లో కూడా మనకు అవుతాడు గుప్పెట్లు ఇచ్చినటువంటి ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మనకు స్మరించుకుంటే అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క సంస్కారాలు అంటే ఒక స్థూల సంస్కారాల ద్వారా చివరికి నువ్వు ఏం అనుభవిస్తావు, ఎటువంటి ఎరుకలో ఉంటావు, స్థూల శరీరం ఒకే ఎరుకలో ఉంటావు. అదే సూక్ష్మ సంస్కారాలు పనిచేస్తున్నప్పుడు చివరిది ఏంటి, సూక్ష్మ శరీరం యొక్క ఎరుకలో ఉంటావు. అదేవిధంగా మానసిక సంస్కారాలు పనిచేస్తున్నప్పుడు చివరిగా ఏమవుతుంది, నీ మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉన్నావు. ఇది మనకు కనిపిస్తోంది. ఇక్కడ లాస్ట్ 3rd పాయింట్ చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మానసిక ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతడికి ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, అతడికి మానసిక సంస్కారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అనుభవిస్తున్నాడు. తనతో తాను ఎలా చూస్తున్నాడు, మనస్సు తాను ఎవరో కాదు, తాను మనసే. స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్. తనకి తాను ఎలా చూస్తు, నేనే మనసుని, ఎవరో కాదు, నేనే మనస్సుని. ఇంతవరకు నాలో మనస్సు ఉందని చెప్పిన వాడు, మనసులో ఇంత బాధ ఉందని చెప్పిన వాడు, మనసు సరిగా లేదని చెప్పినటువంటి వాడు ఇక్కడ 5-6 భూమికి వచ్చేసరికి తానే మనసు అయ్యాడు అని మనకి స్పష్టంగా అవుతాడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకిద్దామండి. ఇక్కడ కొద్దిగా అవుతాడు, కొద్దిగా లోతులోకి వెళ్ళి కొన్ని విషయాలు చెప్తాడు. దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం.
మానసిక భూమికలకు చెందిన ఈ మనస్సు 2 విభాగాలు ఉంటుంది. 2 సెక్షన్స్ చెప్తున్నాడు అవుతాడు. 2 సెక్షన్స్ ఉంటుంది. 1వ విభాగంలో మనసు యొక్క స్థితి విచారణాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది. అంటే ఇంక్వైరింగ్ ఆర్ రిఫ్లెక్టింగ్. ఎందుకంటే ఇది కొద్దిగా ఎందుకంటే పూర్తిగా అంటే నాకు సంబంధించినంత వరకు ట్రాన్స్లేషన్లో నాకు తెలిసినటువంటి చెప్తానండి, నాకు అర్థమైనంత వరకు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 2 సెక్షన్స్ ఉన్నాయి. మనకి అవతాడు చెప్పినటువంటి ఒరిజినల్ లాంగ్వేజ్ తీసుకుంటే ఇక్కడ అవతాడు చెప్పింది ఏంటి? సో దానికి 2 సెక్షన్స్ అని చెప్పాడు అవుతాడు. అంటే మానసిక బోనంలో ఉన్నటువంటి మనసుకి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి? 2 సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ ఏంటి అన్నప్పుడు, మొదటి సెక్షన్లో ఉన్నటువంటి మనస్సు ఎటువంటిదంటే అది ఎంక్వైరింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ అంటారు. రిఫ్లెక్టింగ్ అంటే ఏమవుతుందంటే ప్రతిబింబం అండి. ఇప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకుంటే అది మనం యాజ్ ఇట్ ఈస్గా కనపడదండి, రిఫ్లెక్టింగ్ అంటారండి. ప్రతిబింబం అది నా బింబం కాదు, అది ప్రతిబింబం అని చెప్తారు. కరెక్ట్గా చెప్పాలంటే రిఫ్లెక్టింగ్, ప్రతిబింబిస్తోంది. అంటే సాధారణంగా మనిషి అనుభవించే సుఖం ఏంటి అన్నప్పుడు అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అదేమీ ఒక శాశ్వతమైనది కాదు, సత్యమైనది కాదు, అది నిత్యమైనది కాదు. దానిని వేదాల్లో చెప్పబడినటువంటి సుఖం ఎటువంటి సుఖం అంటే ఇట్స్ ఎ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ అంటారు. నీలో ఉన్నటువంటి ఆత్మ నిజము, ఆత్మ నుంచి ఈ యొక్క సంస్కారాలు ఏం చేస్తుంది అంటే దానిని తన యొక్క అజ్ఞానం చేత నీకు రిఫ్లెక్టివ్గా నీకు చూపిస్తోంది, నీకు రిఫ్లెక్టింగ్గా చూపిస్తోంది. అది నిజమైన ఆనందాన్ని నీకు సంస్కారాలు ఇవ్వటం లేదు, రిఫ్లెక్టింగ్ అంటారు, ప్రతిబింబ సుఖం అంటారు. అద్దంలో నువ్వు చూసుకుంటున్నప్పుడు అది నిజం అనిపిస్తుంది, అది నువ్వే అనిపిస్తుంది, అది నువ్వు కాదు, అది ప్రతిబింబ సుఖం, అది ప్రతిబింబం నువ్వు చూస్తున్నావు. అందుకే బింబం అంటే పిక్చర్ అండి. కానీ ప్రతిబింబం ఎందుకంటారు? అద్దంలో కనిపించే ప్రతిబింబం ఎందుకంటారు అంటే అది నిజం కాదు. నువ్వు ఎలా ఉన్నా దానికి ఆపోజిట్గా అలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా అలా కనిపించదు నీకు. ఇప్పుడు ఎలాగైతే నువ్వు చూస్తున్నావు అది అలాగే చూడటం లేదు, అది ప్రతిబింబం అంటారు. కాబట్టి అది పనిచేసేటువంటి మొదటి విభాగం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? అది పూర్తిగా కరెక్ట్గా చెప్పాలి అంటే అది విచారణము, కరెక్ట్గా ఎంక్వైరీ అంటే విచారణ అండి. కానీ ఇక్కడ మనకి రిఫ్లెక్టింగ్ అంటే మాత్రం నాకు సంబంధించినంత వరకు అది ప్రతిబింబకమైనది, నాకు సంబంధించినంత వరకు అండి. ఆలోచన అనేది అక్కడ అవుతాడు చెప్పలేదు కాబట్టి ఆడు స్పష్టంగా రిఫ్లెక్టింగ్ అని పదం వాడాడు కాబట్టి నాకు తెలిసినటువంటి భాషలో నేను మాట్లాడుతున్నాను. అది ఏంటి? ప్రతిబింబమైనది. కాబట్టి నువ్వు సాధారణంగా ఏం జరుగుతోంది ఇక్కడ అంతా కూడా, నువ్వు సుఖ దుఃఖాలు, నువ్వు ఏదైతే పాపపుణ్యాలు అనే అనుభూతి కలుగుతోందో, ఏదైతే సుఖపడుతున్నప్పుడు నేను సుఖపడుతున్నాను, బాధపడుతున్నప్పుడు నేను బాధపడుతున్నాను అనేటువంటి ఎరుక కలగడానికి కారణం ఏంటంటే ఈ విభాగంలో ఉన్నటువంటి ఈ మనసే. అది స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఏం జరుగుతోంది? ఈ యొక్క మొదటి విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క విచారణాత్మకమైనది లేదా ప్రతిబింబమైనటువంటి ఈ మానసిక స్థితిలో ఏముంటుంది అంటే నువ్వు సాధారణంగా మాట్లాడుతుంటావే, నాకు ఉన్నతమైన ఆలోచనలు వచ్చిందండి, లేకపోతే నాకు అధమమైన ఆలోచనలు వచ్చిందండి. అంటే అధమమైనది అంటే ఏంటి? రాకూడని ఆలోచనలు లేదా గొప్ప ఆలోచనలు, నేను చాలా గొప్పవాడినండి అని నీకు నువ్వు ఊహించుకుంటూ ఉంటావు కరెక్ట్గా. అదేవిధంగా నీకు తెలిసినటువంటి మంచి, నీకు తెలిసినటువంటి చెడు, అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, మొదలైనవన్నీ కూడా ఆలోచన రూపంలో పనిచేస్తుంది. కాబట్టి ఇది బాగా కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. అంటే ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తోంది? ఇదంతా కూడా నీకు విచారణ కలిగిన ఈ ప్రతిబింబమైనటువంటి ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ఈ ఆలోచనలు సంబంధించినవన్నీ నీకు ఈ స్థూల శరీరం ద్వారా ఎలా అది ఎక్స్ప్రెస్ చేస్తోంది అంటే దాని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అన్నప్పుడు దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో కాదు, అది మానసిక భవనం నుంచి పనిచేస్తోంది. కాబట్టి 2 చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మొదటి సెక్షన్లో ఇదంతా ఉంటుంది. ఇక రెండో సంగతికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్గా ఇక్కడంటే ఎస్ అండి. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ నర్మదా గారు, నెక్స్ట్ నాగేష్ గారు ద్వారా ఆలకిద్దామండి. Avatar Meher Baba Ki Jai. In the second section, state of mind is impressive or sympathetic. In this state, mind functions as feelings of sufferings, emotions, feelings of desires, longings, feelings of pangs, separation, and so forth.
రెండవ విభాగంలో మనస్సు యొక్క స్థితి ప్రభావాత్మకమైనది లేక సంవేదనాత్మకమైనది. ఈ స్థితిలో మనస్సు బాధలు, భావావేశాలు అనే భావనలు, కోరికలు, తపనలు అనే భావనలు, ఎడబాటుతో కలిగిన వేదనలనే భావనలు మొదలగు భావనల రూపంలో పనిచేస్తుంది. When mind of the mental world has distinct dual functions, it is necessary that the experience in the field of mind, that is the mental world, must be distinctively of two kinds also. మానసిక ప్రపంచానికి చెందిన మనస్సు రెండు ప్రత్యేకమైన విధులను కలిగి ఉన్నప్పుడు మనస్సు యొక్క క్షేత్రంలో మానసిక ప్రపంచంలో అనుభవాలు కూడా రెండు ప్రత్యేకమైన రకాలుగా ఉండటం తప్పనిసరి అవుతుంది. ఒక నిమిషం గమనుండండి లక్ష్మమ్మ, నిమిషం చదువుతాను. Thus, the mental world has two domains. అమ్మా చదువుతాను ఒక నిమిషం. Thus, the mental world has two domains. The domain of the fifth plane of consciousness of thoughts and the domain of the sixth plane of consciousness of feeling. ఆ విధంగా మానసిక ప్రపంచంలో రెండు పరిధులు ఉంటాయి. అవి ఆలోచనలకు చెందిన 5వ చైతన్య భూమిక యొక్క పరిధి మరియు భావనలకు చెందిన 6వ చైతన్య భూమిక యొక్క పరిధి. ఇక్కడ ఫుట్ నోట్ లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద 5th and 6th planes మే బి కంపేర్డ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాంగిల్స్ of vision of a man entering a room. The mental world, on entering the room, if the man looks straight ahead of him, he spontaneously sees God face to face, thereby gaining directly consciousness of the 6th plane. But if his vision happens to focus on one of the corners of the room, then he first gains only the consciousness of the 5th plane. 5వ మరియు 6వ భూమికకు చెందిన అంతర్ముఖమవుతున్న చైతన్యాల మధ్య గల వ్యత్యాసాన్ని మానసిక ప్రపంచం అనే ఒక గదిలోనికి ప్రవేశిస్తున్న ఒక వ్యక్తి యొక్క దృష్టి కోణాల మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చవచ్చు. గదిలోనికి అడుగు పెట్టగానే ఆ వ్యక్తి నేరుగా చూస్తే అప్రయత్నంగా భగవంతుని ముఖాముఖి చూస్తాడు. ఆ విధంగా 6వ భూమిక యొక్క చైతన్యాన్ని నేరుగా పొందుతాడు. కానీ అతడి దృష్టి ఆ గదిలోని ఏదో ఒక మూల లగ్నమైతే అతడు మొదట 5వ భూమిక యొక్క చైతన్యాన్ని మాత్రమే పొందుతాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫస్ట్ అంటే ఈ యొక్క కేటగిరీస్లో సెక్షన్స్లో అవతాడు చెప్పినటువంటి మొదటి సెక్షన్లో ఏమవుతుంది, ఇదంతా ఆలోచనలు, నువ్వు ఏదైతే మంచి అనుకుంటున్నావో, ఏదైతే ఉన్నతమైనది అనుకుంటున్నావో, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత రెండో సెక్షన్ గురించి చెప్తున్నాడు అవతాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది పూర్తిగా ఇంప్రెసివ్ ఆర్ సింపథెటిక్ అంటున్నాడు అవుతాడు. అంటే ఏం జరుగుతోంది, ఇది ఒక ప్రభావాత్మకమైనది, సంవేదనాత్మకమైనది. అంటే సాధారణంగా ఒక ప్రభావము, అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఒక మనిషి స్పందిస్తున్నప్పుడు ఒక ఒక ప్రభావం ఉంటుందండి ప్రతి మనిషి మీద. ఎందుకంటే నువ్వు స్పందించినంత వరకు నీ పట్ల ఏది ప్రభావం ఉండదు, నువ్వు స్పందిస్తేనే ప్రభావం ఉంటుంది. అది ఎదుటి వ్యక్తి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనప్పటికీ. దానికి సంబంధించినది రెండవ సెక్షన్, సెకండ్ సెక్షన్లో పనిచేస్తుంది. ఈ స్థితిలో ఏం చేస్తుంది అంటే ఈ మనసు అనేటువంటి ఇక్కడ బాధలు, ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్గా, ఫీలింగ్స్ అనమాట. ఇన్ ది స్టేట్ ఎలా పనిచేస్తుంది క్లియర్గా అంటే ఒక సఫరింగ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, అంటే కోరికలకు సంబంధించినవి కావచ్చు, నీ యొక్క తపనలు కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి ఎడబాటు కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకుంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవన్నీ అంటే ఎలా పనిచేస్తుంది. సాధారణంగా ఇది చెప్పనంత వరకు మనకు అవుతాడు రెండు ఒకటే అనిపిస్తుందండి. రెండు సెక్షన్స్ ఉందనే తెలియదు, ఇంతవరకు తెలియదు. ఎందుకంటే బాధ అనేది కూడా నాకు బాధ వస్తుంది అంటే ఇది సెకండ్ సెక్షన్ ఆఫ్ మై మైండ్. ఓకే, నేను ఆలోచిస్తున్నాను, ఇది మంచి చెడు అంటున్నాను అంటే ఇది ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మైండ్ అనేది తెలియదు.
అందుకే గొప్పతనం అండి. గాడ్ స్పీక్స్లో అవతార్ మాటలు ఎలా ఉంటాయి అంటే నిన్ను నువ్వు పరిచయం చేస్తుంది. నీతో నువ్వు మాట్లాడుతూ నీకు తెలియని విషయాలు అంతర్ముఖం అవుతున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా కారణము. అందుకే ప్రతిసారి అవుతాడు చెప్తూ ఉంటాడు, కార్యానికి లోబడకుండా నువ్వు కారణానికి గనుక లోబడి ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఏది నిన్ను తాకదు అని అడుగుతాడు. నీకు కారణం కావాలి, ఎందుకంటే కారణకర్త. అందుకే సాధకుడు ఏమంటాడు, నన్ను కర్త, నేను నమ్ముకున్న గురువు కావచ్చు, నేను నమ్ముకున్న భగవంతుడు ఒక కారణం చేత కర్త అయినటువంటి నా గురువు కొన్ని కార్యాలని నా జీవితంలో కొన్ని జరిపిస్తున్నాడు కారణం చేత. కాబట్టి నేను ఫోకస్ చేయాల్సింది, నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది జరిగిన కార్యాలు కాదు, ఈ కార్యాలకి కారణమైనటువంటి ఆ కారణం పట్ల గనుక అవగాహన తెచ్చుకోగలిగితే నేను ప్రశాంతంగా ఉంటాను. ఏది జరిగినా జరగకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను ప్రశాంతంగా ఉంటాను అనేటువంటి ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి రాగలుగుతాడు. కాబట్టి అతడు హ్యాపీగాను ఏ వరి లేకుండా ఉండగలుగుతాడు. ఎందుకంటే అతడు భగవంతుడి నుండి శాశ్వతమైన సహాయాన్ని అందుకుంటున్నాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ అంటే ఎందుకు అలా ఉండలేకపోతున్నారు అంటే అవతడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నేను చెప్పినా కూడా వరి అవుతున్నావు, నేను చెప్పినా కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నావు అంటే నీ ఫోకస్, నీ ఏకాగ్రత అంతా కూడా తాత్కాలికమైన ఉపశమనం పట్ల ఉంది తప్ప శాశ్వతంగా నేను చేసే సహాయం పట్ల మీకు ఎవరికైనా కూడా అవగాహన ఉందా? ఎప్పటికీ తలనొప్పి వచ్చిందంటే అప్పటికప్పుడు మీరు తగ్గించుకుంటున్నారు, ఏదైనా బాధ వస్తే అప్పటికప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారే తప్ప ఆ బాధ అనేది నాకు ఎందుకు వచ్చింది, ఆ బాధకి కారణం ఏంటి, నేను పడేటువంటి అవస్థలకి దాని వెనుకున్న కారణం ఏంటి, నేను ఏదైనా చేస్తుంటే కదా నా దగ్గరకు వస్తుంది, నాకు సంబంధం లేనిది నా దగ్గరికి రాదు కదా. కాబట్టి ఇది కూడా నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన అసౌకర్యము, నేను అనుభవించే నరకం కూడా నాకు సంబంధించింది అనే విధంగా మీరు దాన్ని స్వీకరించేటువంటి ధైర్యం మీలో ఎంతమందికి ఉందని అడుగుతాడు. కాబట్టి అది ఇంపార్టెంట్. కాబట్టి అందుకు నేను చెప్తున్నాను. కాబట్టి కారణము, కాబట్టి నీలో కలిగినటువంటి మంచి చెడు ఆలోచనలు కావచ్చు, నీలో కలిగినటువంటి బాధలు కావచ్చు, ఇదంతా ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోంది, ఎక్కడి నుంచి సంస్కారాలు ఆపరేట్ చేస్తోంది అంటే ఆ మానసిక బోనం నుండి ఆ సంస్కారాలు ఆపరేట్ చేస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మనకి ఆ సంస్కారాల గురించి చెప్పలేదు చూడండి, అవుతాడు ఇంకా చెప్పలేదు సంస్కారాల గురించి. ఇదంతా సంస్కారాల చేత ఎలా నడపబడుతుందో చెప్తున్నాడు. కాబట్టి 2 సెక్షన్స్ చెప్తున్నాడు అవుతాడు, ఇది అర్థం కావాలి. సో 2 సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి మొదటిది ఆలోచనలకు సంబంధించింది, రెండో విషయానికి వచ్చేసి ఇది పూర్తిగా నీకు ఏదైతే ప్రభావం చూపిస్తావో. కానీ ఫస్ట్ సెక్షన్లో నువ్వు దేనికి ప్రభావం అవ్వవు. నీకు అనిపిస్తుంది నాకు చెడ్డ ఆలోచనలు ఉన్నాయండి, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయండి, నాది ఆధ్యాత్మికమైన ఆలోచనలు అండి, నాది ప్రాపంచిక ఆలోచనలు అని చెబుతున్నప్పుడు దానికి అంతగా ప్రభావం అవ్వు. కానీ బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఎడబాటు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ప్రతిబింబిస్తావు. ఆ ప్రతిబింబ సుఖం ఏదైతే ఉందో ఇక్కడ ప్రభావం చూపిస్తూ ఉంది. ఒక్కసారి కనెక్ట్ చేసుకుందామండి ఫస్ట్ సెక్షన్కి సెకండ్ సెక్షన్కి. ఫస్ట్ సెక్షన్ ఏం చెప్పాడు అవుతాడు, అది ప్రతిబింబిస్తోంది. అలా ఆలోచించడం వల్ల నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అలాంటి కర్మలు చేస్తావు. కాబట్టి రిజల్ట్, ఆ ప్రతిబింబం అనేది ఎక్కడ ఫలిస్తోంది, ఎక్కడ ప్రభావితం అవుతోంది, సెకండ్ సెక్షన్లో ప్రభావితం అవుతోంది. నీకు వెంటనే బాధ రావట్లేదు కదా, నీకు ఏదైనా భావన కాదు, కోరిక ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచన ఏంటి, కోరిక వస్తుంది కదా. ఆలోచన ఎక్కడ వస్తుంది, ఫస్ట్ సెక్షన్లో వస్తుంది. దాని ప్రభావం ఎక్కడ అవుతున్నావు, సెకండ్ సెక్షన్లో అవుతున్నావు. చూడండి రెండింటిని కలిపిడు అవుతాడు, ఎంత గొప్పగా ఉంది చూడండి. కొంచెం శ్రద్ధ అండి, శ్రద్ధగా పెడితే చక్కగా నా జీవితంలో కోరికలు, బాధలు, భయాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎక్కడి నుండి వస్తూ ఉంది. ఈ స్థూల శరీరం నుండి రావట్లేదు కదా, మానసిక శరీరం నుండి వస్తూ ఉంది. చూడండి గొప్ప విషయం, అక్కడి నుంచి వస్తుంది. ఎలా ఆపరేట్ అవుతుందో చూడండి, ఆ సంస్కారాలు ఎలా ఆపరేట్ చేస్తుంది, ఎలా పని చేస్తుందో చూడండి గొప్పగా శరీరంలో. కాబట్టి ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడు అవుతాడు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది. కాబట్టి వెళ్ళలేదు కాబట్టి, నీకు ఇంకా అనుభవం లేదు కాబట్టి అవగాహన కోసం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఖచ్చితంగా నువ్వు కూడా ఈ ప్రయాణం చేయాల్సినటువంటి వాడివే అని స్పష్టంగా అవుతాడు చెప్తున్నాడు. కాబట్టి ఇది అర్థం కావాలి. కాబట్టి రెండో విభాగాలు ఏమవుతోంది ఇక్కడ, ప్రభావాత్మకమైనది. కాబట్టి ఈ స్థితిలో ఏం జరుగుతుంది, బాధలు. ఏం చెప్తున్నాడు అవుతాడు, బాధలు, ఆవేశాలు, భావనలు, కోరికలు, తపనలు, భావనలు, ఎడబాటుతో కలిగినటువంటి వేదనలు, ఇవన్నీ కూడా ఎక్కడిని పనిచేస్తోంది, భావనల రూపంలో పనిచేస్తోంది. స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అవుతోంది. సో ఆ విధంగా చెప్తూ ఏం చెప్తున్నాడు అవుతాడు, ఆ విధంగా
మానసిక ప్రపంచంలో 2 పరిధులు ఉంటాయి. సో 2 డొమైన్స్ అని అడుగుతాడు. అవి ఆలోచనలకి చెందిన 5వ భూమిక చైతన్యం యొక్క పరిధి మరియు భావనలకు చెందిన 6వ భూమిక యొక్క చైతన్య పరిధి. 2 ఉన్నాయి మనకి. ఇక్కడ కొంచెం కేటగరైజ్ చేస్తున్నాడు అవుతాడు. కొంచెం శ్రద్ధగా ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. 2 చెప్తున్నాడు. 5వ భూమికి సంబంధించినంత వరకు అకార్డింగ్ టు చార్ట్ నెంబర్ 5 ప్రకారము, చార్ట్ అంటే 5th ప్లేన్లో ఉన్న వాళ్ళు ఎవరండి? 6th ప్లేన్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఎస్, 5వ భూమికలో ఉన్న వాళ్ళు ఎవరంటే మహాపురుషుడు, 6వ భూమికలో ఉన్న వాళ్ళు ఎవరంటే సత్పురుషుడు. అంటే సో వీళ్ళిద్దరు 2 పరిమితిలో ఉన్నప్పుడు ఈ మహాపురుషుడు అంటే 5వ భూమికలో ఉన్నటువంటి ఆ పురుషుడు దేనికి పరిధిలో ఉంటాడు? ఆలోచనలకి సంబంధించిన పరిధిలో ఉంటారు. థాట్స్ అంటున్నాడు అవుతాడు. ఇక్కడ ఏదైతే థింక్ చేయమంటున్నాడో ఆలోచన అనేది కూడా అంత తేలిక కాదు. ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది, ఎవరి యొక్క పరిధిలో ఉంటుంది, అది ఉన్నత భూమిక నుండి రావాలి. అందుకే ఆలోచించడం అనేది నువ్వు అనుకున్నంత తేలిక కాదు, నువ్వు ఊహించినంత తేలిక కాదు ఆలోచించడము. థింకింగ్ ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్ అని అవుతాడు. థింక్ ఆఫ్ మీ అంటాడండి అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు? నా గురించి ఆలోచించండి అంటే సరే బాబా నీ గురించి ఆలోచిస్తున్నాను బాబా అన్నప్పుడు, ఒక చోట జరిగిన సంఘటన ఏంటి అన్నప్పుడు, మేరాబాద్లో మండలి హాల్లో జరిగిన సంఘటన. థింక్ ఆఫ్ మీ ఫర్ 24 hours అన్నాడు అవుతాడు. ఈ రోజు నుండి ఇప్పటి నుండి 24 గంటల వరకు నా గురించి ఆలోచించండి అన్నాడు. ఓకే బాబా, అంతే, ఇంకేం లేదు, అదే మీకు ప్రాక్టీస్ అన్నాడు. అయిపోయి 24 hours అయింది. మళ్ళీ కూర్చున్నారు. కూర్చునేసరికి ఏమన్నాడు అవుతాడు? ఏంటి మీరు గత 24 గంటల నుంచి నా గురించి ఆలోచిస్తున్నారు అన్నాడు. ఎస్ బాబా, అవును బాబా, బాబా నీ గురించి ఆలోచిస్తున్నాం బాబా, నీతో కొన్ని మాటలు చెప్పుకోవాలని. ఏంటి అన్నాడు. లేదు బాబా, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది బాబా, నా భార్యకి ఆరోగ్యం సరిలేదు బాబా, నా కొడుకుకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బాబా. అదేంటి 24 గంటల నుంచి నా గురించి ఆలోచించమంటే నీ గురించి చెప్తావే ఏంటి అన్నాడు అవుతాడు. లేదు బాబా, నీ గురించి ఆలోచిస్తున్నాను బాబా, ఆలోచిస్తూ కూడా ఇంట్లో గురించి పట్టించుకోవాలి కదా బాబా, ఆలోచన చేస్తూ. అప్పుడు వెంటనే అన్నాడు అవుతాడు, అది ఆలోచన కింద రాదు, నువ్వు నా గురించి ఆలోచనే చేయలేదన్నాడు అవుతాడు. యు ఆర్ నథింగ్ బట్ యువర్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్. ఊహించుకుంటున్నావు. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్తా. థింక్ ఆఫ్ మీ అని ఒక్కసారి నేను అన్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? యూ కెనాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి నా గురించి ఆలోచించడం మొదలు పెట్టావంటే నీ గురించి ఊహించడానికి, నీ గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. నీ గురించి అంటే ఏంటి? నీ దేని గురించి ఆలోచిస్తావు? దేని గురించి ఆలోచిస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను, నువ్వు ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తారు? నువ్వు ఏదైతే ఆలోచన అంటున్నావో ఒక్కసారి చెప్పు, దేని గురించి ఆలోచిస్తావు చెప్పు, నీకు అర్థమైంది చెప్పు అన్నాడు అవుతాడు. ఏముంది బాబా, నా గురించి, నా కుటుంబం గురించి. ఎవరు వాళ్ళంతా? నీకు ఎలా కనిపిస్తున్నారు వాళ్ళంతా? దేహాలు. ఎస్, దేహాలు. రెండోది ఏంటి? ఈ ఊరి గురించి బాబా, ప్రపంచం గురించి. ప్రపంచాలు. ఈ రెండే కదా. కానీ నేను స్పష్టంగా గాడ్ స్పీక్స్ ద్వారా ఒక మాట చెప్పాను, నీకు గుర్తుందో లేదో కానీ. ఇది గాడ్ స్పీక్స్ రిలీజ్ అయినటువంటి కొత్తలో 55లో జరిగినటువంటి ఒక సంఘటన. గాడ్ స్పీక్స్ ద్వారా నీకు స్పష్టంగా చెప్పాను. ఏం చెప్పాను? ఈ 3 శరీరాల ద్వారా నువ్వు పొందేటువంటిది ఆలోచన కాదు, ఈ ప్రపంచాల ద్వారా నువ్వు పొందేది ఆలోచన అస్సలు కాదు. ఎందులో ఈ శరీరాలకు సంబంధించినంత వరకు చెప్పినటువంటి 4 లక్షణాల్లో ఎక్కడైనా ఆలోచన ఉందా అని వెతికే ప్రయత్నం చేస్తే ఉందా అండి? లేదు. ఏముంది? ఒకటేమవుతుంది? FFCD. FFCD అంటే ఏంటి? హ్యావ్ ఫైనైట్, హ్యావ్ ఫామ్, చేంజబుల్, డిస్ట్రక్టబుల్. ఈ 4 ఈ 3 శరీరాలలో 4 చెప్పే అవుతాడు. ఈ 4 కూడా నీకు ఆలోచన ఏమైనా కనిపిస్తోందా? నేనేం థింకింగ్ గురించి చెప్పానా? ఒకటేం చెప్పాను? ఫైనైట్, పరిమితమైనది, రూపం కలిగినది, మార్పు చెందేది, నాశనం అయ్యేది. ఈ 4 నీకు ఎక్కడైనా ఆలోచన కనబడుతోందా? లేదు బాబా. ఇకపోతే ప్రపంచాలకి ఏం చెప్పాను? మళ్ళీ 4 లక్షణాలు చెప్పాను. ఏం చెప్పాను? మొదటిది ఏంటి? FZIV. ఏంటది? ఫాల్స్. రెండోది ఏంటి? జీరో. మూడోది ఏంటి? ఇమాజినేషన్. నాలుగోది ఏంటి? వేకెంట్ డ్రీమ్స్. పోనీ 4 ఏదైనా ఆలోచన ఉందా? లేదు. ఇక్కడ ఈ శరీరాల్లో ఆలోచన లేనప్పుడు, ప్రపంచాల్లో ఆలోచన లేనప్పుడు నువ్వు మరి దేని గురించి ఆలోచించావురా? అవుతాడు ఒప్పుకోడండి. ఏదో ఊరికే నోటి మాటగా అనేస్తే ఊరుకోడు. మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా ఉండాలి.
మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి కర్మ ఆయనకి స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఆయన పని చేసినట్లు, ఆయన గురించి ఆలోచించినట్లు. కాబట్టి ఆయన గురించి ఆలోచించడం అంటే నీ గురించి ఊహించుకోవడం మానేయాలి. నీ గురించి నీవు ఊహించడానికంటూ ఏమీ లేదు అనే నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తే తప్ప ఆయన గురించి నువ్వు ఆలోచించలేవు. ఎందుకంటే ఆలోచిస్తే ఏం జరుగుతుంది, నువ్వేం చేయాలో చెబుతుంది ఆలోచన. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ థాట్. అందుకే ప్రతిసారి అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ సమస్త ప్రాణకోటిల్లో ఒక మనిషి జన్మలో మాత్రమే ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటి, బుద్ధి ద్వారా ఏమి ఇచ్చాను, ఆలోచించే శక్తి ఒక మనిషికి ఇచ్చాను, ఒక మానవ జన్మకే ప్రాప్తింప చేశాను, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. సో జరిగిపోయినటువంటి నిన్నటి నా కథలో నన్ను నేను చూసుకుంటే ఎక్కడ కూడా అక్కడ స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అక్కడ, ఎక్కడ కూడా ఈ యొక్క ఆలోచన అనేది కూడా నేను రాతిగా ఉన్నప్పటి నుండి జంతువు వరకు ఎక్కడైనా ఆలోచించే శక్తి నాకు ఉందా అండి, ఆలోచించేటువంటి నాకు కెపాసిటీ ఉందా, లేదు నాకు అక్కడ. ఇక్కడ మాత్రమే బుద్ధి ఇచ్చాడు, అది కూడా పూర్తిగా డెవలప్ అయినటువంటి బుద్ధి ఇచ్చి ఏం చేశాడు, బుద్ధి ద్వారా ఏం చేయాలి, ఆలోచించాలి. ఆ బుద్ధిని ఎలా గుర్తించాలి, వివేకం అనేది గనుక నువ్వు సంపాదించుకోవాలి. మెహరోపాసనంలో వివేకం అనేటువంటి లక్షణం అనేది సంపాదిస్తే తప్ప దాని చేత నీకు బుద్ధి అనేది నువ్వు గుర్తించగలుగుతావు. అప్పుడు వివేకవంతమైన బుద్ధి అవుతుంది. అప్పుడు వివేకవంతమైన బుద్ధితో నువ్వేం చేస్తావు, ఆలోచిస్తావు. అప్పుడు ఆలోచిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది థింక్ ఆఫ్ మీ వెనక. నా గురించి ఆలోచించు అంటే మీరు అలా తల అడ్డంగా ఊపేస్తే అది ఎలా ఒప్పుకుంటా నేను? మీరు ఇంతవరకు గత 24 గంటల్లో అస్సలు నా గురించి ఆలోచించలేదు, మీ గురించే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. స్పష్టంగా చెప్పాడు అవుతాడు. అటువంటిది పవర్ ఆఫ్ ది థాట్. ఆ థాట్ ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది, మోస్ట్ సోల్స్కి, ఈ జీవులందరికీ కూడా ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది అంటే అది 5th ప్లేన్ నుంచి ఆపరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో ఉంది అది ప్రతి ఒక్కరిలో ఉంది. అది ఎలా ఉంది, ఎరుక లేకుండా ఉంది. అందుకే స్పష్టంగా చెప్పాడు అవుతాడు. సో దిస్ క్రియేషన్ ఈజ్ అ గేమ్ ఆఫ్ అన్కాన్షియస్ డివినిటీ బికమ్ కాన్షియస్ గాడ్ అన్నాడు తప్ప అన్కాన్షియస్ గాడ్ అని అవుతాడు. డివినిటీ ఎలా ఉంది, నీకు ఆ దైవత్వం పట్ల ఎరుక లేకుండా ఉంది కాబట్టి నీకు అది ఆ ఎరుక లేకుండా ఉండిపోయింది. అందుకే నువ్వు ఇమాజినేషన్ని నువ్వు థాట్ అనుకుంటున్నావు. ఇదంతా ఇమాజినేషనే. స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇమాజినేషన్ తప్ప ఏమీ లేదు, థింకింగ్ అనేది కాదు. అందుకే స్పష్టంగా ఉండేది ఆలోచన అని చెప్పాడు అవుతాడు మనకి C³ ఇఫ్ యూ థింక్ క్లియర్లీ దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ థింక్. లేకపోతే అది థింకింగ్ కింద రాదు. నువ్వు కామ్గా ఉంటేనే అది ఆలోచన, కూల్గా ఉంటేనే ఆలోచన. అన్నిటికన్నా ముఖ్యంగా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి నీ థాట్. ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది, అదంతా 5th ప్లేన్ నుండి ఆపరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మానసిక శరీరంలో ఉన్నటువంటి ఆ భాగంలో ఉంది. 2 భాగాలు. మొదటి భాగమే ఆలోచనకి సంబంధించినటువంటి అది 5వ భూమిక. ఇకపోతే భావనలు ఏం చెప్పాడు, ఫీలింగ్ అని చెప్పాడు. అది కూడా కాదండి. ఆర్ యూ ఫీలింగ్ మై లవ్ అంటాడు అవుతాడు ఒక చోట్ల. నువ్వు నా ప్రేమని ఫీల్ అవుతున్నావు అంటాడు. అవుతున్నాం బాబా, ఫీల్ అవుతున్నాం బాబా అన్నప్పుడు అక్కడ కూడా ఒప్పుకోలేదు అవుతాడు. ఫీల్ అవ్వడం అంటే ఏమనిపిస్తుంది మీకు అంతా, బాబా బాధపడుతుంటాం కదా బా, ఒక్కోసారి అనిపిస్తుంది చాలా ఫీలింగ్ ఉంటుంది అన్నప్పుడు, అది ఫీలింగ్ కాదు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఇమాజినేషన్ అన్నాడు అవుతాడు. అది కూడా ఇమాజినేషన్ అని చెప్పేశాడు అవుతాడు. సరిగ్గా ఈ చెప్పే మాటని శ్రద్ధగా ఆలకిస్తూ రూమి చెప్పినటువంటి మాట ఏం చెప్పాడండి రూమి, మనకి ఏం చెప్పాడు అవుతాడు స్టార్టింగ్లో, మౌలానా జలాలుద్దీన్ రూమి. ఆలోచించడం ద్వారా మాట్లాడడం. ఇంకొకసారి అని చెప్పారు. ఆలోచించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవడంలో ఎస్ ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకో అన్నాడు రూమి. ఆలకించాలి అంటే స్కూల్లో ఎలాగైతే పిల్లలు టీచర్ చెబుతున్నప్పుడు ఆలకించడం ద్వారా ఎలాగైతే మాటలు నేర్చుకుంటారో, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు మాటలు ఆలకించడం ద్వారా ఎలా మాట్లాడడం నేర్చుకుంటారో, ఇక్కడ కూడా అదే సంఘటన, ఇక్కడ కూడా అదే సందర్భం ఎదురవుతుంది మనందరికీ కూడా.
ఎందుకంటే ఇంతవరకు నేర్చుకుంది వేరు, ఇంతవరకు ఆలకించింది వేరు. ఇక్కడ అవతార పురుషుడు మాట్లాడుతున్నప్పుడు ఒక నిజమైన విషయాలు, ఒక నిజ స్వరూపుడైనటువంటి పరమాత్ముడు చెబుతున్నప్పుడు అదే నిజాన్ని ఆలకిస్తున్నప్పుడు ఎలా నిజ భాషలో ఎలా మాట్లాడడం నేర్చుకోవాలనేది నేర్చుకుంటున్నాం. అందుకు మారిపోతుంది భాష. మెహరోపాసనంలో అవతాడి మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు మాట్లాడే భాష మారిపోతుంది. బాగా ఎవరికి వాళ్ళు గమనిస్తే చాలండి, ఎక్కడ ఎవరిని చూసుకోవాల్సిన అవసరం, ఎవరిని వాళ్ళు గమనిస్తే చాలు, మాట్లాడే భాష మారిపోతుంది. ఎందుకంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవడం అనేది ప్రాథమికంగా ఈ మెహరోపాసనంలో కొనసాగుతోంది. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎలా ఉంటుంది అది అన్నప్పుడు 2 చెప్తున్నాడు. కాబట్టి 5th ప్లేన్కి సంబంధించినంత వరకు దానికి దేనికి సంబంధించిన పరిధి, అది ఆలోచనలకి సంబంధించినటువంటి పరిధి. అదేవిధంగా 6వ భూమికి వచ్చేసరికి దేనికి సంబంధించిన పరిధి, భావనలు, ఫీలింగ్స్ అని మనకి అవుతాడు చెబుతూ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఒక చిన్న ఫుట్ నోట్స్ చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. ఏంటి ఆ ఫుట్ నోట్స్ అనేది కూడా చూద్దామండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అంతర్ముఖం అవుతున్నటువంటి చైతన్యాల మధ్య వ్యత్యాసాన్ని మానసిక ప్రపంచం అనే ఒక గదిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క దృష్టికోణాల మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చవచ్చు. అంటే ఏమవుతోంది, అంతర్ముఖం అవుతున్నాడు. ఎందుకంటే ఇది కూడా అంతర్ముఖం అవ్వాలి. అంటే అంతర్ముఖం అవ్వడం అనేది కొనసాగించే ప్రక్రియలో భాగంగా అతడు ఫ్యూసల్ అయ్యాడు. ఇప్పుడు 5వ భూమికి వచ్చినటువంటి మహాపురుషుడు అంతర్ముఖం పూర్తయిపోయిందంటే కాదు, అంతర్ముఖం అవుతున్నాడు, అది కొనసాగుతోంది. కాబట్టి ఈ యొక్క అంతర్ముఖం అవుతున్నప్పుడు ఈ చైతన్యాల మధ్య ఒక మనకి డిఫరెన్స్ కనపడుతోంది. సో ఎందుకంటే ఆ డిఫరెన్స్ కనిపించడంతో వాళ్ళు భూమికలు మళ్ళీ మారుతున్నారు. అందుకే 5వ భూమికలో ఉన్న మహాపురుషుడికి 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, అంతర్ముఖం అవుతున్నటువంటి చైతన్యమే. మరి చైతన్యంలో మనకి డిఫరెన్స్ లేదు. అంతర్ముఖం అవ్వడం అనేది లోతుల్లోకి, కాస్త లోతుల్లోకి వెళ్ళాడు కాబట్టి అతను 5వ భూమికలో ఉన్నటువంటి మహాపురుషుడు అయ్యాడు. మరింత లోతుల్లోకి వెళ్ళాడు, మరింతగా అంతర్ముఖం అయ్యాడు కాబట్టి అతడు 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు కాగలిగాడు. కాబట్టి ఈ వ్యత్యాసం చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మానసిక ప్రపంచం అనే ఒక గదిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దృష్టికోణాల మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అండి, ఒక 5 మంది ఒక 10 మంది వెళ్ళారనుకోండి, ఇంటి గడప దాటిన తర్వాత ఆ 10 మంది ఇంటిని చూసేటువంటి దృష్టి మారిపోతుంది. కొంతమందికి ఇల్లు బాగుందండి, బాగా కట్టారండి అంటారు. ఇంకొంతమంది చాలా చాలా ప్రశాంతంగా హాయిగా ఉందని కొంతమంది అంటారు. కొంతమంది చూడడానికి అందంగా ఉందని అంటారు. కొంతమంది కొంచెం బాగా గ్రాండ్గా కట్టావా అని కొంతమంది అంటారు. లేదు చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా కాస్ట్లీ అయిపోయి ఉంటుంది కదండి, బాగా ఖర్చు పెట్టినట్టున్నారు కదండి ఇంకొకరు అంటారు. అంటే ఏమైపోయింది అక్కడ, వాళ్ళ దృష్టి మారిపోయింది. దాంతో పోలుస్తున్నాడు అవుతాడు. ఈ సత్పురుషుడికి మహాపురుషుడు అలా పోలుస్తున్నాడు. వాళ్ళు అలా ఎలాగైతే ఆ విధమైనటువంటి చైతన్యం, అంతర్ముఖం అయ్యేటువంటి చైతన్యంలో మార్పు ఉంటుంది తప్ప చైతన్యంలో మార్పు ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎరుకలు ఎటువంటి మార్పు లేదు ఒక్కసారి మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత. సో కాబట్టి నువ్వు మోస్ట్ సోల్గా మొట్టమొదటి మానవ జన్మ ఎత్తినప్పటి నుండి నువ్వు 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు వెళ్ళేంత వరకు నీకు ఉన్నటువంటి ఒకే ఒక చైతన్యమే, అదే పూర్తి చైతన్యము. కాబట్టి నువ్వు మొట్టమొదటి మానవ జన్మ తీసుకున్నప్పుడు ఒక చైతన్యము, మొదటి భూమికి వెళ్ళినప్పుడు మరొక చైతన్యము, ఆ భూమికలు దాటిన తర్వాత 5వ భూమిక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొక చైతన్యము, ఆత్మ సాక్షాత్కారం అంటే 7వ భూమికలోకి వెళ్ళాక మరొక చైతన్యం, ఇలా 2 రకాలు లేదు, ఒకే ఒక చైతన్యమే ఉండేది, ఒకే పూర్తి చైతన్యము. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు, అంతర్ముఖం అవుతున్న చైతన్యాల మధ్య అని చెప్తున్నాడు అవుతాడు స్పష్టంగా. there is a difference between the involving consciousness of the 5th and 6th planes అని చెప్తున్నాడు. అలా పోలుస్తున్నాడు అవుతాడు. కాబట్టి గదిలోనికి అడుగు పెట్టగానే ఆ వ్యక్తి నేరుగా చూస్తే అప్రయత్నంగా భగవంతుని ముఖాముఖిగా చూస్తాడు. ఎలా జరుగుతుంది ఇప్పుడు, ఎలాగ ఒక వ్యక్తిని మనం ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిని కలవాలి అంటే ఇంటి బయట నుండి కనబడుతున్నాడు, అతడు ఇంట్లో హాల్లో ఉన్నాడు కనిపిస్తోంది, ఇంటికి దూరంగా చూస్తే. కానీ ఇంటికి దగ్గర వండి కొంచెం స్పష్టంగా కనబడతాడు. ఇంకొంచెం ఇంటికి దగ్గర వెళ్ళామను, గడప దగ్గరికి వెళ్ళామను కొంచెం బాగా క్లియర్గా కనిపిస్తాడు. గడప ఎక్కామనుకోండి కొంచెం పర్వాల క్లియర్గా. కానీ గడప దాటి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని చూస్తే చాలా స్పష్టంగా కనబడతాడు. ఓ మీరానండి, దూరంగా చూస్తే ఎవరు అనుకున్నానండి అంటాడు. మీ దగ్గరకు వచ్చేసరికి చూశానండి మీరన్నది, కానీ అంత దూరం చూస్తే అంత సరిగా కనబడలేదని అంటాడు. అంటే అంత స్పష్టంగా భగవంతుని చూడగలుగుతాడు ఎవరు, 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు. అలా చూస్తే ఎలా చూడండి, ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు అవుతాడు.
సో నేరుగా లోపలికి వెళితే అప్రయత్నంగా ఒక మనిషిని చూస్తే స్పష్టంగా ఎలా కనబడతాడో అంత స్పష్టంగానే భగవంతుని చూడగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా ఆరో భూమిక యొక్క చైతన్యాన్ని నేరుగా పొందుతాడు ఎవరు? ఈ మహాపురుషుడైనటువంటి వాడు ఆరో భూమికి వెళ్ళినప్పుడు. కానీ అతడి దృష్టి ఆ గదిలోని ఏదో ఒక మూల లగ్నమైతే అతడు మొదట ఐదో భూమిక యొక్క చైతన్యాన్ని మాత్రమే పొందుతాడు. కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెన్స్ చెప్తున్నాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి మహాపురుషుడికి సత్పురుషుడికి ఒకవేళ గదిలోకి వచ్చినా కూడా అందులో ఉన్నవాడిని చూడకుండా ఏదో మూల చూసుకుంటూ పోతూ ఉంటే, కళ్ళ ముందు భగవంతుడు ఉన్నా కూడా మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి యజమాని చూడకుండా ఆ గడప ఈ గడప ఆ మూల ఈ మూల చూస్తూ ఉంటే అలా నువ్వు చేయలేవు. అప్పుడేమైపోతావు? కేవలము ఐదో భూమికలో ఉన్నటువంటి మహాపురుషుడిగా మిగిలిపోతావు. కాబట్టి అది కేవలం అక్కడ మాత్రమే నిన్ను పరిమితం చేసేస్తుంది. అంటే దేనికి పరిమితం చేస్తుంది? ఆలోచనలకే పరిమితం చేస్తుంది. అంటే ఏం చెప్తున్నాడు మనకి? దీని ఉద్దేశం ఏంటి? ఆలోచనలకి పరిమితం చేస్తే నువ్వు ఇంట్లోకి వచ్చినా కూడా భగవంతుని సందర్శించలేవు, భగవంతుని దర్శించలేవు, చుట్టుపక్కల చూస్తూ ఉంటావు ఆలోచనలకు పరిమితం అయితే. కానీ ఆలోచన పరిధి దాటి కూడా నువ్వు భావాలకు ఫీలింగ్స్ గనుక నువ్వు దాన్ని గనుక పొందగలిగావు అంటే ఇంకా ఏ మూల చూడకుండా డైరెక్ట్గా భగవంతుని నువ్వు దర్శించగలుగుతావు ముఖాముఖిగా అని మనకి అవతాడు. ఇంతవరకు 5th మరియు 6th ప్లేన్ గురించి కంటిన్యూషన్ ఇంకా ఉంటుందండి. కాబట్టి అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని తర్వాత మెహర్ పాస్లో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఎవరికైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి. అయితే మన క్లారిఫికేషన్ లేకపోతే సో మన షెడ్యూల్ని మనం కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ చిదానంద పరమానంద మెహర్ బాబా ఆనంద సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద 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 చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద సచ్చిదానంద 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 పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద
సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేహరు బాబా విజ్ఞానంద. శాశ్వత ప్రీతం అవతార్ మేహర్ బాబా की जय. जय मेहर बाबा. సో తేజిత అందుబాటులో లేనంటున్నారు. ఓకే, అంజప్ప గారు మీరు ఆరతి ఇచ్చేస్తారా? शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. जय जय देवा श्री मेहर बाबा नमो देव देवा प्रियतमा आरती हर्पिसुवे बाबा आरती हर्पिसुवे मेहरो आरती हर्पिसुवे. जय जय देवा श्री मेहर बाबा नमो देव देवा प्रियतमा आरती हर्पिसुवे बाबा आरती हर्पिसुवे मेहरो आरती हर्पिसुवे. ಈ ಜೀವನದ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷಣವು ಬಾಬಾ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುವೆ. ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ, ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ, ಪಾಲಿಸು ಪಾಲಿಸು ಪ್ರೇಮವತಾರನೆ ಆರತಿ ಹರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಆರತಿ ಹರ್ಪಿಸುವೆ ಮೇರು ಆರತಿ ಹರ್ಪಿಸುವೆ. ಈ ಜೀವನದ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷಣವು ಬಾಬಾ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುವೆ. ಈ ಜೀವನದ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷಣವು ಬಾಬಾ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುವೆ. ಹೇ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ, ಹೇ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ, ಪಾಲಿಸು ಪಾಲಿಸು ಪ್ರೇಮವತಾರನೆ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ
ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಕಾಮ ಕ್ರೋಧಗಳು ನಿನಗರ್ಪಿಸುವೆ ಕಠಿಣ ದೃಷ್ಟಿ ಹೋಗಲಾಡಿಸು ಕಾಮ ಕ್ರೋಧಗಳು ನಿನಗರ್ಪಿಸುವೆ ಕಠಿಣ ದೃಷ್ಟಿಯನ್ನು ಹೋಗಲಾಡಿಸು ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ನೀನೆ ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ನೀನೆ ಅವತಾರ ಮೂರ್ತಿಗೆ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಜಯ ಜಯ ದೇವ ಶ್ರೀ ಮೆಹರ್ ಬಾಬಾ ನಮೋ ದೇವ ದೇವ ಪ್ರಿಯತಮ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಶಾಶ್ವತ ಪ್ರಿಯತಮ ಅವತಾರ್ ಮೆಹರ್ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప విషయాల్ని ముందు ముందు శ్రద్ధతో ఆలకిస్తూ స్పష్టంగా ఆలోచిస్తూ కూలుగాను కామ్గా ఉంటూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించిన స్థూల సంస్కారాన్ని సహకరింపచేసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి తర్వాత మెహరోపాసన తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మరచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.